అంటే భారతదేశంలో ఒక ప్రజాస్వామిక దేశంలో ఒక వాక్ స్వాతంత్రం, ఓకే, అంటే ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్, ఓకే, అండర్ ఆర్టికల్ 19A ప్రకారం ఎవరికైనా వాళ్ళకి అనిపించినటువంటిది ఏమంటారు వాళ్ళకి చెప్పుకునే హక్కు ఉంటుంది. కాకపోతే ఇది వాళ్ళ యొక్క బెడ్రూమ్లకు కానీ వాళ్ళ పర్మిషన్ లేకుండా ఏమంటారు వాళ్ళ యొక్క ప్రైవసీని ఇన్వేడ్ చేస్తే వాళ్ళ బాత్రూంలో కానీ వాళ్ళ బెడ్రూమ్లో కానీ వాళ్ళ ఇంట్లో లోపలికి కానీ లేకపోతే వాళ్ళు చేసేటువంటి అంటే ఎనీథింగ్ ఫిజికల్, ఓకే, ఫిజికల్గా భౌతికంగా దాడులు చేసినా, యాసిడ్ పోస్తా అని బెదిరించినా, ఎనీ ఫిజికల్ హార్మ్, ఓకే, భౌతికంగా ఎవరికైనా నష్టం చేసే విధంగా ఆస్తి నష్టం కానీ ప్రాణ నష్టం కానీ చేసే విధంగా ఏమన్నా ఎవరైనా ప్రవర్తిస్తే తప్పకుండా వాటి మీద ఏమంటారు క్రిమినల్ చర్యలు చేయాలి, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ జెండర్. దానికి నేరస్తుడికి అబ్యూజర్కి కులము, మతము, ప్రాంతము ఉండదు, ఓకే, వాడి యొక్క స్వార్థ ప్రయోజనాలు తప్ప నేరస్తుడికి ఇంకా ఏ మోటివ్ ఉండదు. కాబట్టి ఇక్కడ ఇది విక్టిమ్ రోల్ ప్లే చేయడం కానీ జెండర్ని తీసుకురావడం కానీ అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది ఒక మొదటి ప్రశ్న, ఓకే కదా. ఇప్పుడు ఇక్కడ ట్రోల్స్ విషయంలో ఇప్పుడు అంటే ప్రతి స్వేచ్ఛని తీసేసినాక ఇప్పుడు అప్పుడు ఏమవుతుంది? స్వేచ్ఛ లేని దేశాలు ఉన్నాయి, కొన్ని ఇస్లామిక్ దేశాలు ఉన్నాయి, నియంతృత్వ దేశాలు ఉన్నాయి. ఆ దేశంకి పోవడానికి కూడా మనం ఇష్టపడతలేం. అంతెందుకు అమెరికా లాంటి దేశంలోకి రావడానికి కూడా చాలా మంది ఇప్పుడు ఆలోచిస్తున్నారు. ఎందుకని? చిన్న తప్పుకు కూడా అంత పెద్ద శిక్ష వేస్తే వాడి జీవితాలు సంకనాకపోతున్నాయి కదా. సో ఈ చట్టాలని కొందరికి అనుకూలంగా, కొందరికి వాళ్ళకి పొలిటికల్ గెయిన్ కోసం కానీ ఎవడైతే ఆధిపత్యం ఉన్నాడో, ఎవడైతే అడ్డదారుల పైకి పోవాలనుకుంటుండో వాడు ఈ చట్టాలని దుర్వినియోగం చేస్తున్న కేసులే చాలా ఉన్నాయి అక్రాస్ ద వరల్డ్. సో కాబట్టి ఇక్కడ ప్రజలని ఒక భయభ్రాంతులకు గురి చేసి నేను చెప్పినట్టు వినాలి. వెనకట మంచి రాజున్న కాలంలో కూడా సామాన్యులు ఇది సంతోషంగా లేరు. అంటే ఎందుకంటే రాజు ఒక వ్యక్తి ఎవడు పర్ఫెక్ట్ ఉంటాడు. రాజు చేసిన ప్రతి నిర్ణయము కరెక్ట్ ఉండాల్సిన అవసరం లేదు, ప్రతి నిర్ణయం చెడ్డగా ఉండాల్సిన అవసరం లేదు. అంటే రాజు చేసిన చెడు నిర్ణయాన్ని లేకపోతే అతనికి అంత డీప్ నాలెడ్జ్ లేక రాజు స్వార్థం కోసం చేయకున్నా కానీ రాజుకి ఆ యొక్క సబ్జెక్ట్ నాలెడ్జ్ లేక ఆయన నిర్ణయం తీసుకుంటే ప్రజలు సామాన్యులు అది రాజా ఇది తప్పైంది అంటే వాని తలలు ఎగరేసిన కేసులు చాలా ఉన్నాయి హిస్టరీలో. రాజును పొగిడితే అగ్రహారాలు యొక్క మనులు మాణిక్యాలు ఇట్లా పారబోసిన రోజులు. ఎందుకంటే వాని సొంత సొమ్ము కాదు ప్రజలది, ఓకే, జాతి సంపద. సో అట్లా చేసిన కేసులున్నాయి. రాజా ఇది ఉన్నదిన్నట్టు వాస్తవం చెప్పితే వాని తలలు ఎగరేసిన కేసులు చాలా ఉన్నాయి. ఇది నియంతృత్వం ఉన్న దేశాల నేటికి జరుగుతుంది, ఓకే. సో వెనకట రాజుల కాలంలో ఇదే జరిగింది. అంటే ఎంత మంచి రాజైనా సామాన్య ప్రజలు సంతోషంగా ఉన్న రోజులు చాలా తక్కువగా ఉండేవి నియంతృత్వంలో. ప్రజాస్వామ్యంలో ఓకే మనం చేసిన ప్రతి పనిని ప్రతి ఒక్కడు ప్రతిరోజు మెచ్చుకుంటారు, మెచ్చుకోవాలని ఆశించడం కూడా తప్పే, ఓకే. నువ్వు ఇప్పుడు డెమోక్రసీలో ప్రజాస్వామ్యంలో మెజారిటీ కౌంట్స్. 100 మంది లోపల 51 మంది ఎవరికి ఓటేస్తే అదే గెలుపు. మిగిలిన 49 మంది నిన్ను వ్యతిరేకించినా నీకు ఓటేయకపోయినా నువ్వు గెలిచినట్టే ఐడియల్ కండిషన్ లో. కానీ ఇప్పుడున్న ఎలక్టోరల్ ప్రాసెస్ లో ఓట్లన్నీ చీలినాక 20-30% వచ్చినోడే గెలిచేస్తుంది, 30% కూడా రానోడు కూడా గెలుస్తున్న కేసులు చాలా ఉన్నాయి. అంటే 100లో 30 మందే నీకు ఓటేసినా నువ్వు ముఖ్యమంత్రి అవుతున్నావు, మంత్రులు అవుతున్నావు, ఇంకోటి ఎమ్మెల్యే అవుతున్నావు, ఇంకొక వార్డు మెంబర్ అవుతున్నావు. అంటే 70 మంది నిన్ను వ్యతిరేకించినా నీకు ఓటేయకపోయినా నువ్వు అక్కడ నువ్వు పరిపాలన చేస్తున్నావు. అంటే 30% మంది నిన్ను వ్యాలిడిటీ ఇస్తున్నారు, 70 మంది నిన్ను వ్యతిరేకిస్తున్నారు. నీకు ఓటేస్తారంటే నేను వ్యతిరేకించినట్టే కదా. 30% నీకు ఓటు శాతం వచ్చిందంటే 70 మంది నేను వద్దనుకుంటున్నట్టే కదా. మరి మెజారిటీ వ్యతిరేకించినా నువ్వు ఇవాళ మనకున్న వ్యవస్థలో నువ్వు గెలిచినవు, నువ్వు అక్కడ ఒక స్థానంలో ఉన్నావు, మా మీద నిర్ణయాలు తీసుకునే స్థానంలో ఉన్నావు, మాకు ప్రతినిధిగా పనిచేస్తున్నావు అన్నప్పుడు ఇప్పుడు నీకు తులసి చంద్ గారికి కానీ లేకపోతే ఈ మహువా మీడియా వనజ గారికి కానీ ఇంకెవరికైనా సరే ఇప్పుడు నేను పోస్టులు పెడితే, నేను బీజేపీ తప్పిదాలను ఎత్తుతూ పెడితే నన్ను పొట్టు తిట్టారు. నా యొక్క వ్యక్తిగతంగా ఏది పాలసీస్ విధానం కాకుండా గొర్రెబిడ్డ అని లేకపోతే కింద ఇక వ్యక్తిగతంగా ఇన్ని పెళ్ళాం ఇది అదని రకరకాలుగా అంటారు కదా. ఒక వాస్తవానికి 1% దగ్గర లేకున్నా మగవాళ్ళని అంటలేరా, ఓన్లీ ఆడవాళ్ళని అంటుర్రా?
మీరు చూడండి, నేను కొన్ని వీడియోలు చూడండి. మొన్న ఒక పోస్ట్ పెట్టిన, మోసం చేయడానికి ఎన్నికలు ఎందుకురా అని ఒక పోస్ట్ పెట్టిన. అది అంటే వీడియో కాదు, ఓన్లీ ఇట్లా టెక్స్ట్ది. దాని కింద 1000 కామెంట్లు ఉన్నాయి. అలా ఎక్కువ శాతం అది నిజం ఉంది కాబట్టి ఆ నిజాన్ని చంపేయాలని చెప్పి బీజేపీ వాళ్ళు, బీజేపీ అనుకూలమైన వాళ్ళు, లేకపోతే ఆంధ్రప్రదేశ్లో టీడీపీ వాళ్ళు, బీజేపీ పవన్ కళ్యాణ్ భక్తులు ఎన్ని కామెంట్లు పెట్టిర్రు? కొన్ని డిలీట్ చేసిన, కొందరిని బ్లాక్ చేసిన. కానీ 1000 కామెంట్ నేనే డిలీట్ చేస్తా? అట్లాంటప్పుడు ఏం చేయొచ్చు? నువ్వు కామెంట్లను డిసేబుల్ చేసే అవకాశం ఉంటుంది, లేకపోతే నేను మళ్ళీ వీడియో రూపంలో నాకు కౌంటర్ ఇచ్చే అవకాశం ఉంటుంది. నేనేమంటున్నా అంటే, మొత్తం స్వేచ్ఛను తీసేస్తా, నీకు మాత్రం చెప్పుకునే స్వేచ్ఛ ఉంది. ఒక కొన్ని కేసు ఆధారం ఉండొచ్చు, లేకపోవచ్చు, నీకు చెప్పుకునే స్వేచ్ఛ ఉంది. కానీ వాడి ఫ్రస్ట్రేషన్ని, వాడి బాధని, వాడికి మంచి అనిపించినా చెడు అనిపించినా వాడి అభిప్రాయాన్ని వాడు చెప్పొద్దు అనే హక్కు మీకు ఎక్కడిది? ఎవరినైనా అంటున్నా, అది చిన్మయ్య గారు కావచ్చు, లేకపోతే తులసి చంద్ గారు కావచ్చు, లేకపోతే వనజ గారు కావచ్చు, శారదా నేరళ్ళ గారు కావచ్చు, డీజీపీ కావచ్చు, ఇంకేమన్నా షీ టీములు కావచ్చు, ఎవరైనా సరే, వై యూ బ్రింగింగ్ జెండర్ టు ఎవ్రీవేర్? ఒక లింగం భేదం ఉన్నంత మాత్రాన యు ఆల్వేస్ ప్లే యువర్ ఉమెన్ కార్డు విక్టిమ్ రోల్. మగవాళ్ళు విక్టిమ్ లేరా? పిల్లలు ఇబ్బంది పెట్టడం వల్ల భర్తలు తాగుడుకు బానిసైన వాళ్ళు, ఆత్మహత్య ప్రియురాలు ఇబ్బంది పెట్టిన ఆత్మహత్యకు గురి చేసుకున్న వాళ్ళు, లేకపోతే పిచ్చోడై తిరుగుతున్న వాళ్ళు, ప్రేమ విఫలమయ్యి అది ముగ్గురితోటి టెక్స్ట్ చేసి అందరిని ముగ్గురిని పైసలకు వాడుకొని 4తోటి పోతే ఈ ముగ్గురు ఎదవలైన కేసులు ఎన్ని చూపెట్టాలి? కానీ వీడు ఎప్పుడు పబ్లిక్ లో వచ్చి చెప్పుకోడే, వీడు బాధితుడని చెప్పుకోడే. అర్థమైందా? సో నేనేం చెప్తున్నా అంటే, ఎస్, there are good women, there are bad women, there are good men, there are bad men. కాబట్టి యూ డోంట్ జడ్జ్. అంటే నువ్వు ఒక తీర్పు ఇయ్యకు, మగవాళ్ళంతా చెడ్డవాళ్ళు, ఆడవాళ్ళంతా మంచోళ్ళు అని తీర్పు ఇయ్యకండి రా. ఈ సోకాల్డ్ ఈ ఫెమినిజం అంటే దానికి అర్థం తెలుస్తలేదు కొంతమంది స్త్రీలకి. ఫెమినిజం అంటే ఏమనుకుంటారు అంటే పురుషుని ద్వేషించడమే ఫెమినిజం అన్న ఒక దురభిప్రాయంలో ఉన్నారు. ఎస్, నీ మహిళల యొక్క హక్కులని వాళ్ళని కాల రాస్తే, అది కుటుంబ సభ్యులు కావచ్చు, సమాజం కావచ్చు, కాల రాస్తే వాటి గురించి నువ్వు డెమోక్రాటిక్ పద్ధతిలో, ప్రజాస్వామిక పద్ధతిలో నీ హక్కుల కోసం నువ్వు పోరాటం చేయొచ్చు. ఒక సామాన్య పౌరుడు చేయొచ్చు, పురుషుడు చేయొచ్చు, స్త్రీ చేయొచ్చు, ఈవెన్ ఈ ట్రాన్స్జెండర్లు చేయొచ్చు. వాళ్ళ హక్కుల కోసం కూడా పోరాడుతున్నారు ట్రాన్స్జెండర్లు, రైట్? సో ఎవరైనా చేయొచ్చు. హిజ్రాలు ఎవరెవరో ఉంటారు కదా. ఎవరి హక్కుల కోసమైనా, ఏ సామాజిక వర్గమైనా, వికలాంగులైనా, దళితులైనా, గిరిజనులైనా, శూద్రులైనా, ఇంకా ఎవరైతే అణిచివేయబడ్డ అణగారిన వర్గాలందరూ దే హ్యావ్ ద రైట్ టు ఫైట్ ఫర్ దేర్ రైట్స్. ఓకే, వాళ్ళ హక్కుల కోసం వాళ్ళకి పోరాటం చేసే హక్కు ప్రతి కమ్యూనిటీకి ఉన్నది. ఓకే, అదే విధంగా ఎవడికి ఏమనిపించినా కులానికి అతీతంగా, మతానికి అతీతంగా, ప్రాంతానికి అతీతంగా, వాడి యొక్క లింగానికి అతీతంగా, అది ఆడైనా మగైనా వాళ్ళకి అనిపించింది వాళ్ళకి మాట్లాడే స్వేచ్ఛ, చెప్పుకునే స్వేచ్ఛ ఉండాలనా ఉండకూడదా? ఎవడైనా, ఇదే తులసి చంద్ గారో, ఇదే మహువా మీడియా గారో, ఇంకోరైనా సరే, ఇదే శారదా నేరళ్ళ గారో ఒక నియంతృత్వం ఉన్న దేశంలోకి, ఒక షరియా లా ఇంప్లిమెంట్ చేస్తున్న దేశంలోకి అంత పర్ఫెక్ట్ ఉంటుంది. ఓకే, బ్రూనై అనే ఒక దేశం ఉంది, పర్ఫెక్ట్, ఎంత ఐడియల్గా ఉంది. ఆ భూమిలో నూనె దొరకడం వల్ల వాళ్ళు రిచ్ దేశాలైనా అంత పర్ఫెక్ట్ ఉంది. కానీ ఆడ పోయి ఉండడానికి సామాన్యులు మనలాంటి వాళ్ళని ఇష్టపడం. ఎందుకండి? యూ డోంట్ హ్యావ్ ద ఫ్రీడమ్. నీకు ఆ స్వేచ్ఛ లేదు. నీకు భయం ప్రతిరోజు ఇంట్లో అన్ని ఉన్నా అల్లు నోట్ల శని ఉందా అన్నట్టు నీకు అన్ని ఉంటాయి. కానీ నువ్వు ఏ తప్పు చేస్తావు, నీకు తెలిసి తప్పు చేస్తావా, తెలియక తప్పు చేస్తావా, తెలిసి చేసినా తెలియక చేసినా ఎంత పెద్ద శిక్ష ఉంటుంది. ఇప్పుడు ఏదో కేసులో అమెరికాలో వాడికి తెలిసో తెలియకో ప్రలోభానికి గురయ్యో ఏదో కారణం చేత ఒక తప్పు చేశాడు. వాడికి 50 ఏళ్ళు జైలు శిక్ష వేసి 90 ఏళ్ళు జైలు శిక్ష వేస్తే వాడి జీవితం సంకనాకపోతుంది కదా. కొన్ని కేసులలో అది ప్రూవ్ చేయలేక అది నిర్దోషులకు కూడా శిక్షలు పడ్డ కేసులు ఉంటాయి. సో డూ యూ లైక్ దట్ కైండ్ ఆఫ్ ఎన్వైరన్మెంట్? ప్రతి మనిషి తెలిసి చేస్తాడు, తెలియక చేస్తాడు, ప్రలోభానికి గురై చేస్తాడు. వానికి సెకండ్ ఛాన్స్ ఇవ్వాలా వద్దా? రిపీటెడ్గా చేస్తే ఎస్, ఒక వార్నింగ్ ఇచ్చి వానికి చట్టం గురించి అవగాహన చేసి శిక్షించి అన్ని చేసినా కూడా వాడు మళ్ళీ రిపీట్ చేస్తే ఎస్, సెకండ్ టైం బిగ్ శిక్ష.
ఎందుకంటే వానికి అన్ని తెలిసి వాడి శిక్ష అనుభవించి వాడికి ఫస్ట్ టైం వానికి తెలియకనో మన సమాజంలో ఈ స్వార్థం అనేది స్టాండర్డైజ్ చేయడం వల్లనో వాడికి తెలియనప్పుడు వాళ్ళకి సెకండ్ ఛాన్స్ ఇవ్వాలి కదా, కొద్దిగా పనిష్మెంట్ ఇచ్చి వానికి మళ్ళీ నెక్స్ట్ టైం రిపీట్ కాకుండా చూసేకునే అవకాశం ఇవ్వాలి కదా. అందుకే అంటున్నా, నియంతృత్వం ఉన్న దేశాల్లో క్రియేటివిటీ తక్కువ ఉంటుంది. అట్లనే ప్రతిరోజు భయపడకుండా బతికితే ఆ బతుకు అర్థం లేదు. అర్థమైందా? సో అట్లాంటి దేశాల్లో ఆ యొక్క వాని లోపల ఉన్న క్రియేటివిటీ బయటకు రాదు. వాళ్ళ యొక్క ఎప్పుడు చూసినా వాళ్ళ యొక్క ఈ యొక్క స్ట్రెస్ హార్మోన్సే ఎప్పుడు వాని లోపల హై ఉంటాయి. ప్రతిరోజు భయపడకుండా బతకాలి. అప్పుడు ఏమవుతుంది? అట్లాంటి దేశాల్లో ఒంటరితనంగా బతకడం ఎక్కువ స్టార్ట్ అవుతుంది, డ్రగ్స్కి ఎక్కువ అలవాటు అవుతారు, మందుకి ఎక్కువ బానిసలు అవుతారు. ఓకే, లేకపోతే కృత్రిమ ఈ ఫోన్లలో ఒక రియాలిటీ దూరంగా కృత్రిమంగా ఈ ఆర్టిఫిషియల్ వాటిలలో ఈ డిజిటల్ వాటిలలో బతకడం స్టార్ట్ చేస్తారు. కాబట్టి ఎవరికి ఏమనిపించినా చెప్పుకుని, ఇప్పుడు మగవాడికి ఎక్కువ హార్ట్ అటాక్స్ వస్తాయి, ఆడవాళ్ళకి తక్కువ వస్తాయి. ఎందుకని? ఆడవాళ్ళు వాళ్ళ లోపల ఏది ఉన్నా సరే ఎవరో ఒకరితో ముచ్చట పెడతారు, వాళ్ళ లోపల ఆ స్ట్రెస్ వెళ్ళిపోతుంది. మగవాడు వాని లోపలనే పెట్టుకుంటాడు. ఇక వానికి ఆ స్ట్రెస్ ఎట్లా రిలీవ్ అవుతుంది? తాగితే కొంచెం అవుతుంది. సో అంటే నేనేమంటున్నా అంటే, వాడు ఎవడైనా సరే, అది ఆడైనా మగైనా, నిన్ను భౌతికంగా దాడి చేస్తున్నారు. ఓకే, నేను చంపేయడానికి కుట్రలు చేస్తున్నారు, లేకపోతే నిన్ను స్టాకింగ్ చేస్తున్నారు. నువ్వు ఏడికి పోతే ఆడికి వచ్చేసి నీ పనులు నిన్ను చేసుకోనిస్తలేరు. నువ్వు వద్దు అని వార్నింగ్ చేసినా కూడా వాడు కంటిన్యూస్ గా నీ పని నిన్ను చేసుకోకుండా ఇబ్బంది పడుతున్నాడు అంటే, ఎస్ వీ నీడ్ టు దానికి ఆల్రెడీ చట్టాలు ఉన్నాయి, దాని ప్రకారం శిక్షించడానికి ఎవ్రీథింగ్ ఇన్ ప్లేస్. ఓకే, అంతేగాని వాడు ట్రోల్ చేస్తే నువ్వేం చేయొచ్చు? యూ కెన్ బ్లాక్ దెమ్. నువ్వు బ్లాక్ చేయొచ్చు, నువ్వు కౌంటర్ చేయొచ్చు. ఇప్పుడు వాడి సంస్కారాన్ని బట్టి, వాడు పెరిగిన వాతావరణాన్ని బట్టి, అది ఆడైనా మగైనా, ఆడోళ్ళు బూతులు మాట్లాడటం లేరా? ఆడోళ్ళు తాగటం లేరా? సో వాడికి సంస్కారము, వాడికి ఉన్న పరిజ్ఞానము, వాడికి పెరిగిన వాతావరణం. ఇప్పుడు గ్రామీణ ప్రాంతం పోదాం, ఒక రైతును మాట్లాడిద్దాం ఒక 10 నిమిషాలు. ఒక ఆడ రైతు అయినా మగ రైతు అయినా వాళ్ళు 10 నిమిషాలు మాట్లాడితే వాళ్ళకి 4 బూతులు వస్తాయా రావా? వాళ్ళు అందరికొడికి ఏంది నన్ను ఇట్లా చేసిండు, ఇక రకరకాలు ఉంటాయి. గ్రామీణ ప్రాంతం పోయి ఒక 10 నిమిషాలు ఎక్కడైనా కాన్వర్జేషన్ వినండి. ఒక రైతు కానీ, ఒక ఏమంటారు, ఒక చేతి వృత్తులు చేసుకునే వాళ్ళు కానీ, లేబర్ చేసుకునే వాళ్ళు, మీరు ఒక 10 నిమిషాలు ఎవరి కాన్వర్జేషన్ వినండి. 2 బూతులు తప్పకుండా వాళ్ళకి బయటకు వస్తాయి. అది వాళ్ళకి బూతు అని వాళ్ళు ఏమి అనుకోరే, అది దట్ బికేమ్ దేర్ స్టాండర్డ్ లాంగ్వేజ్. అది నార్మల్ అయిపోయింది వాళ్ళకి. వాళ్ళు తిడుతున్నామన్న భావన కూడా వాళ్ళకి రాదు. అంటే దే ఆర్ ఎమోషనల్లీ కావాలని చేస్తలేరు అది. సో అన్నప్పుడు వాడి సంస్కారము, వాడు పెరిగిన వాతావరణము, అనేక కారణాల వల్ల వాడు హౌ యూ రియాక్ట్ ఈజ్ యూ. ఇప్పుడు ఈ మహువా మీడియా వనజ గారైనా, తులసి గారైనా, ఇంకోరైనా, శారదా నేరెళ్ళ గారైనా, హౌ దే ఆర్ రియాక్టింగ్, షోయింగ్ దెమ్. వాళ్ళు ఎట్లా రియాక్ట్ అవుతున్నారు, వాళ్ళు ఎట్లా ట్రోల్స్ తీసుకోగలుగుతారా లేదా అనేది ఇప్పుడు వాళ్ళ రూపం బయటకు వస్తుంది. నేను ఎట్లా రియాక్ట్ అవుతున్నా, నేను ఏం మాట్లాడుతున్నా అనేది నా రూపం బయటకు వస్తుంది. అట్లనే వాడు ఎవడైతే ట్రోల్స్ చేస్తుండో అది వాడి సంస్కారాన్ని, వాడి యొక్క మంచితనాన్నో, వాడి పెంపకాన్నో, వాడికున్న నాలెడ్జ్నో బయట పెడుతున్నది. ఎవడు ఏం చెప్పినా వాడిని గుడ్డిగా నమ్మరు కదా. చెప్పటంలో ఇప్పుడు 100,000 యూట్యూబ్లో వచ్చినాయి, 1000 యొక్క ప్లాట్ఫామ్స్ వచ్చినాయి. ఎవడేం చెప్తే వాడిని గుడ్డిగా నమ్ముతున్నారా? గుడ్డిగా ప్రజలు వారికి మద్దతు ఇస్తున్నారా? ఎవడేం ఇయ్యరట్లా. ప్రజలకి నా లోపల ఉన్న ఏ చైతన్యం ఉందో అది సృష్టి అంతా ఉంది, యూనివర్స్ అంతా ఉంది. క్వాంటమ్ సైన్స్ చదవండి, క్వాంటమ్ ఫిజిక్స్ ఏంది, న్యూటన్స్ థర్డ్ లా ఏంది, ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఒక సిస్టమేటిక్ గా యూనివర్స్ నడుస్తుంది అంటే దానికి కారణము ఈ యొక్క ఒక చైతన్యం, కాన్షియస్నెస్ అనేది ఒక సిస్టమేటిక్ గా నడిపిస్తుంది. నా లోపల ఏ చైతన్యం ఉందో నన్ను ట్రోల్ చేసేటోని లోపల కూడా అదే చైతన్యం ఉంది. అర్థమైందా? కాబట్టి వాడి యొక్క ఎక్స్ప్రెషన్, వాడి స్వేచ్ఛని నీకు తీసేసి అక్కెక్కడిది. నీకు వాడు చెప్పేది నచ్చలేదు. ఓకే, నచ్చినప్పుడు నువ్వు చెప్పేది వాడికి నచ్చకపోతే వాడు ట్రోల్ చేస్తున్నాడు. వాడు చెప్పేది నచ్చకపోతే నువ్వు కామెంట్ చేయి, నువ్వు వీడియో పెట్టుకో. కానీ నేను ఒక్కదాన్నే చెప్తా, వాడు ఓడి చెప్పొద్దు, ఏం మాట్లాడొద్దు. ప్రజలు నిర్ణయిస్తారు. నువ్వు చెప్పింది కరెక్ట్ ఉంటే నిన్ను జై అంటారు. వాడు తిట్టుకుంటే చెప్పినా సరే, వాడు చెప్పిన దానిలో న్యాయం ఉంటే వాడిని సమర్థిస్తారు. ప్రజలు తిట్లని పట్టుకోరు. ప్రజలు నువ్వు చెప్తున్న ముచ్చట కరెక్టా తప్ప అని పట్టుకుంటారు. అర్థమైందా? ఆ భావోద్వేగంలో వాడి యొక్క ఇప్పుడు అమెరికాలో
ప్రెసిడెంట్నైనా ఎవరినైనా కోపం వచ్చినా లేకపోతే రోడ్ మీద నేను కారు నడుపుకుంటూ పోతా. వాడు ఏమనుకుంటాడు, నేను ఆడ పెట్టిన స్పీడ్ లిమిట్లో నేను పోవాలని నేను ప్రయత్నం చేస్తాను. మళ్ళీ పోలీసు వాడు వస్తాడు. వాడేమంటాడు, సాధారణంగా సామాన్యులు 5 to 10 ఆడ పెట్టిన స్పీడ్ లిమిట్ కంటే 5-10 ఎక్కువ పోతారు చాలా మంది. ఇప్పుడు నేను రూల్స్ పాటించి నేను మెల్లగా పోయినా అనుకో, వాడు ఏమంటాడు, ఇట్లా చూపెడతాడు. దీని అర్థమైంది తెలుసు మీకు, ఎఫ్ వర్డ్, రైట్? సో ఇప్పుడు అట్లా ఆడవాళ్ళు కూడా ఇట్లా చూపెట్టిన కేసులు ఎన్ని చూపెట్టాలి అమెరికాలో? ఇప్పుడు వాళ్ళందరినీ శిక్షిద్దామా? ఇప్పుడు ప్రెసిడెంట్ ట్రంప్ గారు చేసే నిర్ణయాలన్నీ వాళ్ళకి నచ్చాలని రూల్ లేదు కదా. చాలా మంది ప్రెసిడెంట్తో సహా ఎఫ్ వర్డ్ వాడరా? నోరు తెరిస్తే ఎఫ్ వర్డ్ వాడేటోళ్ళు ఎంతమంది? వాళ్ళందరినీ తీసుకొని జైల్లో పెడదామా? వేర్ యు ఆర్ టేకింగ్? యూ వాంట్ ద ఫ్రీడమ్. మాకు సపరేట్గా చట్టాలు కావాలి. మా ఏది ఇప్పుడు గృహహింస చట్టాన్ని ఎంతమంది 99% ఆఫ్ దోస్ గృహహింస కేసులన్నీ ఫేకే. ఇప్పుడు పోక్సో కేసులు కూడా దాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. SC ST అట్రా చట్టాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. సో కాబట్టి ఇప్పుడు ఆ చట్టాల్లో మార్పు తేవాల్సిన పరిస్థితికి తీసుకొస్తున్నారు. ఎప్పుడైనా ఏదైనా జరిగితే ఇన్సిడెంట్ ఇమ్మీడియట్ గా విత్ ఇన్ 1 week or 10 days or విత్ ఇన్ 30 days లోపల నిన్నెవడు కట్టేయలేదు, నిన్నెవడు ఎవడు నువ్వు కంప్లైంట్ చేయడానికి నిన్నెవడు ఆపనప్పుడు, నువ్వు నీకు నొప్పి అయినప్పుడు కంప్లైంట్ చేయకపోతే మోస్ట్ ప్రాబబ్లీ దోస్ ఆర్ ఫేక్. ఆఫ్టర్ 3 months or 6 months తర్వాత ఎందుకంటే నువ్వు కంప్లైంట్ చేసినా ఏం చేయలేని పరిస్థితి. ఐ కెనాట్ కలెక్ట్ ఎనీ ఎవిడెన్స్ ఆఫ్టర్ సో మెనీ డేస్. సో దర్ ఈస్ నో యూజ్ ఆఫ్ ఇట్. అర్థమైందా? సో కానీ 90% మనకు తెలిసిన కాడికి 99% ఆఫ్ ఈ చట్టాలని దుర్వినియోగం చేస్తున్న ఎక్కున్నారు. సో నేను ఏం చెప్తున్నా ఎండ్ ఆఫ్ ద స్టోరీ అంటే, నీకు ముచ్చడి చెప్పే హక్కు ఉంది. నువ్వు ఏకపక్ష ఏమంటారు 1 side స్టోరీ చెప్తే మేము అంగీకరించాలనా వితౌట్ ఎనీ ఎవిడెన్స్? అప్పుడు నువ్వు చెప్తున్న తప్పు అని నాకు చెప్పే హక్కు లేదా? అందరు ఒకటే విధంగా చెప్పాలని రూల్ లేదు కదా. వాడు చదువుకోనోడో ఇప్పుడు నీకు ట్రోల్ చేస్తున్నాడు వాడు ఏ వాతావరణం పెరిగిండు, వాని నేటివిటీ ఏంది, వాని బ్యాక్గ్రౌండ్ ఏంది, వాని చుట్టూ ఎవరున్నారు? నువ్వు జర్నలిజం చేసి నువ్వు ఇంత ఉన్నత చదువులు చదివి ఇంత లోకాన్ని చూసి అనేక పెద్ద పెద్ద వాళ్ళతో కాంటాక్ట్స్ ఏర్పరచుకొని ఒక డిఫరెంట్ లైఫ్ స్టైల్ చూసి నీకు ఫ్యాక్ట్ ఎట్లా చెక్ చేసుకోవడం తెలిసి నీకు చట్టాల గురించి ఇంతో అంత అవగాహన ఉండి సమాజాన్ని చూసి నువ్వు ఆ ట్రోల్ చేసే ఆ గ్రామీణ ప్రాంతంలో ఎక్కడో బస్తీల్లో ఉండేటువంటి ఏదో 10వ 12వ చదివిండో, అది కూడా చదవలేదో, వాడు ఏదో కొత్త ఫోన్లో వాడేటోడు, వాని నాలెడ్జ్కి వాని లెవెల్కి నువ్వు ఒక 2 పిల్లల తల్లికి నువ్వు ఒక లోకాన్ని చూసిన వానితో నీకేం కంపారిజన్? ఐ డోంట్ అండర్స్టాండ్. అది వాడి వే ఆఫ్ ఎక్స్ప్రెషన్. ఉండని ఏమైతుంది? వాడి తిట్టినా నిన్ను వాడు చెప్పేది నమ్ముతారా ప్రజలు? గుడ్డిగా మద్దతు ఇస్తారా? ఒకవేళ ఇచ్చేటోళ్ళు ఉన్నారనుకో, అట్లాంటి వాళ్ళ గురించి నీకెందుకు పట్టింపు? అంటే దీని అర్థమైంది, హౌ యూ లివ్, హౌ యూ రియాక్ట్ అనేది వాడు కంట్రోల్ చేయగలుగుతున్నాడు నిన్ను. అంటే ఆ యొక్క చిన్న గ్రామీణ ప్రాంతంలో ఉన్న ఒక ట్రోలరు ఈజ్ ఏబుల్ టు కంట్రోల్ యూ. ఇఫ్ యూ నో వాట్ యు ఆర్ డూయింగ్ ఈజ్ రైట్, వై డూ యూ కేర్ అబౌట్ దోస్ పీపుల్? ఆ కింది స్థాయిలో ఎవడో మరుక్కుంటే నువ్వు చేస్తుంది నీకు కరెక్ట్ అనిపించినప్పుడు వాడిని ఎందుకు పట్టించుకుంటున్నావు నువ్వు? వాడు నీ ఇంటికి వచ్చిండు, నీ ఇంటి ముందట తిరుగుతున్నాడు, నిన్ను చంపడానికి ప్రయత్నం చేస్తున్నాడు, లేకపోతే వాళ్ళ యొక్క నెట్వర్క్ ద్వారా క్రిమినల్ ఈ యొక్క ఏమంటారు ఈ యొక్క ఆమెను ఎట్లయితే ఆమెను చేసిండ్రో, ఆమె పేరేంది, మన యొక్క ఆమె పేరు ఈ RSS వాళ్ళు చేశారు కదా, ఆమె పేరు కర్ణాటకలో. సో ఆమె లెక్క నిన్ను చేసే ప్రయత్నం చేస్తున్నారు. మీ ఇంటి చుట్టూ నన్ను చూసినావు, నేను ఫిజికల్గా దాడి చేసేది ఉంటే డెఫినెట్లీ యూ హ్యావ్ ఎనీ ఎవిడెన్స్, ఫిజికల్ థ్రెట్ కానీ ఎవడన్నా వచ్చినట్టు కానీ ఎనీ ఎవిడెన్స్ యూ హ్యావ్ కంపేర్. ఓకే, మేక్ సెన్స్. ఓకే, ఫిజికల్గా దాడులు చేయనంత వరకు నువ్వు చెప్పిన దానికి వాడు కౌంటర్గా వాడు ఏం చెప్పుకున్నా, ఏ మతమోడు చెప్పుకున్నా, ఏ కులమోడు చెప్పుకున్నా, ఏ ఐడియాలజీ చెప్పుకున్నా, అది వాడి వే ఆఫ్ ఎక్స్ప్రెషన్. ప్రజలు అందులో ఏమైనా మేక్ సెన్స్ ఉంటే నమ్ముతారు, అందులో మేక్ సెన్స్ లేకపోతే వదిలేస్తారు. బట్ ఐ డోంట్ హ్యావ్ రైట్ టు టేక్ అవే దేర్ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్. అది నీకు నచ్చినట్టుగానే బూతులు లేకుండా నీవు మాట్లాడిన సంస్కారవంతమైన భాషలనే మాట్లాడాలంటే ఊరు పొద్దుగాలేస్తే బూతులు మాట్లాడడానికి నువ్వు సంస్కారంగా మాట్లాడితే ఇది యాక్టింగ్ చేస్తుందిరా, దీన్ని అమ్మ అంతా ఇది చెప్పేదానికి అసలు రియాలిటీ దూరం ఉందిరా, ఇది అన్ని బూతులు మాట్లాడుతుంది, బూతులు చెప్తుంది అని వాడు అనుకుంటాడు. వానికి బూతులు లెక్క కనిపిస్తాయి నువ్వు ఏకపక్ష కథనాలు చెప్తే. సో కాబట్టి నువ్వు అనుకున్నట్టుగానే సమాజం ఉండాలని ఆ యొక్క లేకపోతే నేను శిక్షిస్తా అనే హక్కు నీకెక్కడిది?
ఎవడైనా ఫిజికల్ గా దాడులు చేయనంత వరకు వాడి యొక్క భావ స్వేచ్ఛని ఎవరికి తీసేసే హక్కు లేదు. నీకు నచ్చకపోతే వాడిని బ్లాక్ చేయి, ఓకే, సింపుల్. లేదు అంటే వానికి కౌంటర్. ఇప్పుడు చిన్మయ్య అనేటామె వాళ్ళందరూ బూతులు మాట్లాడుతుండ్రు, ట్రోలర్స్ ఏదో స్పేసెస్ లో పోయింది, చిన్మయ్య ఆమెకు దోషింది, ఆమె తిట్టింది. చిన్మయ్యని ఎవ్వరు తప్పు పట్టలేదే. చిన్మయి పోలీసుల దగ్గరికి పోయి పోలీసులకి ఈ స్పేస్ లో తీసేసి వాళ్ళందరినీ తీసి జైల్లో పెట్టు అంటే నేను తప్పు పట్టేవాడిని. వాళ్ళు కౌంటర్ ఇస్తే చిన్మయి అరే నన్ను ఇట్లా లంజా అంటున్నారు, ఇంకోటి అంటున్నారు అని ఆమెకు తోచిన ఆమెకు వచ్చిన ఇంగ్లీష్ లో కానీ తెలుగులో కానీ వాళ్ళ కౌంటర్ ఇచ్చింది. ఎస్, షీ హ్యాస్ దట్ రైట్. వాడికి ఎక్స్ప్రెషన్ చేసే వాడికి హక్కు ఉన్నప్పుడు చిన్మయికి షీ ఆల్సో హ్యాస్ ద రైట్. కానీ నేను ఒక్కదానే చెప్తా, వాళ్ళు మాత్రం నోరు మూసుకోవాలి, వాళ్ళని అరెస్ట్ చేసి లోపలేయాలి. ఇది పురుష ద్వేషి. ఇక్కడ ఫెమినిజం కనిపిస్తలేదు నాకు. పురుషులను ద్వేషించే ఒక బ్యాచ్ తయారైంది అనిపిస్తుంది. నో. సో ఆ క్రమంలో ఇక్కడ చూపెడదాం, ఏది ట్రోలర్స్ చూపెడదాం. అట్లనే ఫస్ట్ వీళ్ళు కంప్లైంట్ ఇచ్చిర్రు, ఎవరెవరికి ఇచ్చిర్రు ఆయన ఇంకోటి ఇదోటి దరిద్రమైంది. ఈ సజ్జనారు అండ్ ఈ యొక్క శారదా నేరెళ్ళ ఉమెన్ కమిషన్ ఆమెను మనమే ఆమెను ప్రమోట్ చేసింది. ఆమె ఒక శారదా నేరెళ్ళ గారి తోటి నాకు గాని ఇక్కడ ఓవర్సీస్ లో ఇక్కడ కాంగ్రెస్ ఉన్న వాళ్ళు గాని చాలా మంది మేము అంటే ఇక్కడ రాయదాసు అప్పట్లో ఉండే. సో వీళ్ళందరూ ఒక గ్రూప్ గా ఐఓసి కింద వాళ్ళు ఒక ఏమంటారు రెగ్యులర్ మీటింగ్ కండక్ట్ చేసేవాళ్ళు. 2015 లో అనుకుంటా, 15 అనుకుంటా. సో అరౌండ్ ఆ టైంలో ఒక్కొక్క గెస్ట్ 17 కావచ్చు. సో ఆ టైంలో ఒక్కొక్కరిని గెస్ట్ గా పిలుచుకున్నాం. విజయశాంతి గారిని ఇట్లా కాంగ్రెస్ లో ఉన్న అప్పుడు ప్రతిపక్షంలో ఉండే కదా. సో అందరినీ మన యొక్క మీటింగ్ లో పిలిచేవాళ్ళు ఎన్ఆర్ఐలతో అని చెప్పి. సో అట్లా శారదా నేరెళ్ళ గారిని కూడా పిలిచిన సందర్భాలు ఉన్నాయి. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పీసీసీగా ఉన్నప్పుడు ఆమె ఉమెన్ విభాగం ఉంది కదా కాంగ్రెస్ లో, ఉమెన్ సెల్ కి. సో ఆమెకు ఆమె హెడ్ గా ఉండే. ఓకే. సో ఈ తర్వాత ఇక మన కరీంనగర్ లో యొక్క పొన్నం ప్రభాకర్ గారు ఉండే. సో అక్కడ కరీంనగర్ నుంచి ఎమ్మెల్యే కావాలి, ఇంకో లీడర్ కావాలి, ఇంకోటి కావాలని ఆమె ప్రయత్నం చేసింది. కానీ పొన్నం ప్రభాకర్ మమ్మల్ని ఎదగనిస్తలేడు అది అని అన్న సందర్భాలు కూడా ఉన్నాయి ఆమె. ఓకే. సో ఆ క్రమంలో ఆమె ఏమైంది, రేవంత్ రెడ్డి గారు పీసీసీ అయినాక ఆమె ఆ యొక్క అంతకుముందు ఉత్తమ్ రెడ్డి గారు ఉన్నప్పుడు చేసిన యాక్టివిజం అదంతా ఎందుకో బంద్ అయిపోయింది. ఉమెన్ ఆమె నేను స్టార్టింగ్ లో చూసినప్పుడు ఆమె మరాఠీ కానీ, హిందీ కానీ, తెలుగు కానీ అనర్గళంగా మాట్లాడుతుంది. పబ్లిక్ ఏమంటారు ఫేస్ అపీలింగ్ ఉంది అని ఆమెను మనము ఒక ప్రమోట్ చేసిన సందర్భాలు ఉన్నాయి. ఓకే. సో కరెక్టే. కానీ రేవంత్ రెడ్డి గారు పీసీసీ అయినాక ఆమె ఉమెన్ సెల్ కానీ, ఉమెన్ యాక్టివిజం కానీ ఏమి ఇందిరా శోభన్ గారు చేసిన దాంట్లో, సీతక్క గారు చేసిన దాంట్లో 1% కూడా ఆ తర్వాత కామ్ అయిపోయింది. ఇక తర్వాత కాల్వ సుజాత గారు చేసిన దానిలో వీళ్ళందరితో పోలిస్తే చాలా కామ్ అయిపోయింది. తర్వాత ఇక ఇప్పుడు అధికారం వచ్చినాక ఇక ఆమె సీనియారిటీని బట్టో లేకపోతే ఢిల్లీలో ఆమెకున్న కాంట్రాక్ట్స్ బట్టో ఏదో ఒకటి ఆమెకు అందరికీ ఇచ్చి కాల్వ సుజాత కార్యవైశ్య ఇచ్చిర్రు, సీతక్కని మంత్రి చేసిర్రు. సో ఇందిరా శోభన్ ఆమె వేరే పార్టీలకు పోయి రావడం వల్ల ఆమెకు మంచి టాలెంట్ ఉండి రేవంత్ రెడ్డి గారు పాదయాత్ర చేసినప్పుడు రేవంత్ రెడ్డి గారి ఒక పక్కకి సీతక్క గారు, ఇంకో సైడ్ ఇందిరా శోభన్ గారు ఉండే. ఆమె 2-3 పార్టీలు పోయేసి వచ్చింది. ఆమ్ ఆద్మీ పార్టీ, ఆ యొక్క వైసీపీ పార్టీ, తెలంగాణ వైసీపీ పార్టీ, షర్మిల పార్టీ అట్లా పోయేసి వచ్చే వరకు ఆమెకు ఇవాళ ఏ పొజిషన్ రాలేకపోయింది. సో ఏది ఏమైనా నేనేమంటున్నా అంటే ఈమె అయితే మధ్యలో అయితే చాలా రోజులు అంత పెద్ద యాక్టివ్ పార్టిసిపేషన్ బంద్ అయింది. ఎందుకు బంద్ అయిందో మనకు తెలియదు. ఓకే. మొత్తం మీద ఈమెకున్న కాంట్రాక్ట్స్ సీనియారిటో ఓ పదవి ఇచ్చారు. ఓకే, సంతోషం. సో ఈమె కానీ ఈవెన్ సజ్జనారు యొక్క ఒక దురభిప్రాయం ఉంది సమాజంలో. ఏది సజ్జనారు అంటే దేవుడు, ఏమంటారు ఒక ఫేక్ ఎన్కౌంటర్ చేసినోడు. సో ఆయన ఏదో పీకిండు, ఆర్టీసీని ఏదో ఈయన వీకిండు, లేకపోతే అంతకుముందు ఈయన వీకిండు, ఈయన నీతిమంతుడు అన్నట్టుగా ఒక సమాజంలో ఒక దురభిప్రాయాన్ని క్రియేట్ చేస్తున్నారు. ఇదే సజ్జనారు అంటాడు. వాడు పొద్దుగాలేస్తే బూతులు మాట్లాడతాడు, పొద్దుగాలేస్తే వాడు ప్రతి అమ్మాయితోటి ఒక మగ వ్యభిచారి తయారైండు వాడు. ఓకే. సో వాడు అన్ని పెళ్లి వండుకున్నానికి ఒకటే కూర, అడుక్కున్నానికి 60 కూరలు అని చెప్తాడు. సో వాడు వీళ్ళకి దేవుడు. ఇదే తులసి చంద్రకు దేవుడు, ఇదే సజ్జనార్కి దేవుడు. వానితోటి సజ్జనార్ ఇంటర్వ్యూ చేస్తాడు, అట్లనే ఈ తులసి చంద్ర ఇంటర్వ్యూ చేస్తుంది. ఎవరితోటి? నా అన్వేషణగా అంతోటి. వాడు పొద్దుగాలేస్తే బండ బూతులు మాట్లాడతాడు. వాడి వ్యూస్ కోసము ఎంత నీచానికైనా దిగజారుతాడు. తోటి ట్రావెలర్స్ ని ఎంతమందిని అనగదొక్కిండో వాడు పొద్దుగాలేస్తే ఏడికి పోయినా ఇక అదే పని. వానికి ఏం పని? పొద్దుగాలేస్తే ఎవరు దొరుకుతుంది అని ఆ డేటింగ్ సైట్లలో పోతాడు. అందరికి అదే పని. వాడు పైసలు ఆడ చైనీస్ దాన్ని ఇదే పనిగా వాడు చేసేది మగ వ్యభిచారం చేస్తున్నాడు వాడు.
ఓకే. సో ఆడు ఈ సజ్జనార్తో ఇంటర్వ్యూ చేసి ఒక ఐపీఎస్ అధికారి ఆర్టీసీ దానికి హెడ్గా ఉన్న ఈ సజ్జనార్ తోటి ఏమంటాడు, ఆడు నువ్వు పెళ్లి చేసుకోవా అంటే వండుకున్నాక ఒకటే కూర కానీ అడుక్కున్నాక 60 కూరలు అంటాడు. ఆమెతోటి ఈ తులసి చంద్ ఇంటర్వ్యూ చేస్తుంది. అంటే వీళ్ళకి ఓడ ఆదర్శము. ఆర్ఎస్ ప్రవీణ్ అనే లుచ్చనా కొడుకు తులసి చంద్ గారికి ఏమంటారు యొక్క దేవుడు. ఎందుకంటే వీళ్ళ హస్బెండ్ మాదిగా అంట, ఈ తులసి చంద్ వాళ్ళ హస్బెండ్కి ఆ ఆర్ఎస్ ప్రవీణ్ బాగా క్లోజ్ ఫ్రెండ్స్ అంట. తులసి చంద్ గారి రియల్ పేరు ఏందో మనకు తెలుసా? ఆమె ఇంటి పేరు ఏందో తెలుసా? వాళ్ళ హస్బెండ్ పేరు చందు తులసి. చందు వాళ్ళ హస్బెండ్ పేరు అంట. మరి ఆయన యొక్క ఇంటి పేరు తెలుసా? ఇప్పుడు నా పేరు రజనీకాంత్ బోడా. సో అమెరికాల వాడికి అనరాదు కాబట్టి చిన్నగా చేసుకున్నా, రాజు బోడా అని పెట్టుకున్నా. సో నేను ఎక్కడ పోయినా చెప్తా, ఏ డాక్యుమెంట్ చూపెట్టమనే చూపెడతా. ఇప్పుడు తులసి చంద్ ఫుల్ నేమ్ చెప్పండి మీరు, ఆమె ఇంటి పేరు చెప్పండి. సో అంటే మనం చెప్పేది ఏదైనా కరెక్టే, కానీ పక్క వాళ్ళందరూ తప్పు. నేను ఏం చెప్పినా ఎవరు నన్ను ఏమనొద్దు. ఇదేమి కల్చర్ రా? ఇవాళ ఫెమినిస్టులు అంటారు, ఇవాళ సోకాల్డ్ ఏమంటారు మహిళా సంఘాల ఇలా అంటారు. వాళ్ళు ఇంటికి పోయి చూడండి, వాళ్ళు మొగంతో ఒక్కరోజన్నా సంసారం చేస్తున్న ఈ మహిళా సంఘాల ఎవరు ఉంటారు కదా, పొద్దుగాలు వేస్తే నోరు వారేసుకుంటారు కదా, ప్రియా చౌదరిలు, గియా చౌదరిలు, ఆ అరుణ గోగులం అందరూ, వీళ్ళు మొగళ్ళతోటి కలిసి ఉంటుర్రా? వీళ్ళకి అఫేర్లు ఉన్నాయా? ఎంతమందితో తిరుగుతుర్రా? వీళ్ళు ఏం చేసినా మొగళ్ళు ఏమనొద్దనా? అంటే బేసికల్ గా విచ్చలవిడితనాన్ని కోరుకు. ఇప్పుడు ఆమె ఉన్నది కడలి సత్యనారాయణ ఉన్నది, ఏమంటది? నాకు ఇల్లే లేదంటది. ఆమె కన్న తల్లిదండ్రులది ఇల్లు కాదంట, అత్తమామది ఆమె ఇల్లు కాదంట. ఏమి సంస్కారం రా అయ్యా? నీ పరువు తీసుకొచ్చి నా తొడల మధ్య ఎందుకు పెడుతున్నావు అంటది. మాకు పెట్టాల్సిన దౌర్భాగ్యం ఆ స్థాయిలో మేమెందుకున్నాము? అంటే ఎట్లా తయారైందంటే కొంతమంది ఒక పురుష ద్వేషాన్ని, మరి వీళ్ళ కన్న తండ్రి, వీళ్ళు కన్న పిల్లలు, వీళ్ళ తోబుట్టువులు అయిన అన్నదమ్ములు, వాళ్ళు మొగోళ్ళు కాదా? నువ్వు ఇవాళ కంప్లైంట్ చేసిన సజ్జనార్ మొగోడు కాదా? అంటే ఎందుకు? వై యూ స్టార్టెడ్ హేటింగ్ మెన్? ఎస్, దెర్ ఆర్ గుడ్ మెన్, దెర్ ఆర్ బ్యాడ్ మెన్, దెర్ ఆర్ గుడ్ విమెన్, దెర్ ఆర్ బ్యాడ్ ఉమెన్. సో డోంట్ బ్రింగ్ జెండర్ ఎవ్రీవేర్ అనేది నేను చెప్పదలుచుకున్నా. ఓకే. సో ఆ క్రమంలో ఇది యొక్క భావ స్వేచ్ఛని, అది ఏదన్నా ఎలాంటి ఫిజికల్ గా థ్రెట్ చేయనటువంటి, నీ పని నిన్ను హామ్ చేసే, ఫిజికల్ హామ్ చేసేది కానీ, ఓకే, స్టాకింగ్ చేసి నిన్ను ఏడిపోతే నీకొచ్చి నీ పనుని వేసుకోకుండా నీ పనులకు చేయకుండా నీ స్వేచ్ఛను తీసేసేది కానీ, ఆ వాటికి ఆల్రెడీ చట్టాలు ఉన్నాయి, వాటికి కంప్లైంట్ చేయొచ్చు, శిక్షిస్తారు. కానీ మాట్లాడుకునే స్వేచ్ఛని, తిట్టుకునే స్వేచ్ఛని తీసేయమని చెప్పడం, అట్లా తీసేయడానికి ప్రయత్నం చేస్తే కూడా అది ద్రోహము. ఓకే, అది ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసినట్టు అవుతుంది. ఎస్, లెట్ దెమ్ ఎక్స్ప్రెస్ వాట్ ఎవర్ దే వాంట్. అది బూతులైనా సరే లెట్ దెమ్ ఎక్స్ప్రెస్. ప్రజలు వాడు బూతులు మాట్లాడితే వాని వాల్యూ పోతుంది, నీ వాల్యూ పోదు. అట్లా ఇప్పుడు రోడ్డు మీద అంటారు కదా, ఎవడైనా పిచ్చి పిచ్చిగా ఇల్లాజికల్ గా మాట్లాడినా, బూతులు మాట్లాడినా రోడ్డు మీద ఇట్లా అంటే ఏనుగు పోతుంటే మస్తు మొరుగుతాయి కదరా అంటారు కదా. అంతేగాని వాడిని మొరగొద్దు, వాడిని తీసి చంపేయాలని అంటారా? సో ఆ క్రమంలో ఈమె శారదా నేరెళ్ళ గారు అట్లా ఇక ఉమెన్ కమిషన్ చైర్మన్ గా అది ఒకటి ఇచ్చారు. ఇచ్చినాక ఇక ఆమె ఎంత జెన్యున్ గా కష్టపడుతుందా, లేకపోతే ఆడ పోయి సాధారణంగా చాలా కేసులలో ఏం చేస్తారు, ఇప్పుడు ఏసీబీ అధికారులు కానీ, రెవెన్యూ ఆఫీస్ కానీ, ఈ ఉమెన్ కమిషన్ ఎనీబడి, ఓకే, పోలీసు వాడు కానీ, ఈవెన్ సిబిఐ, ఈడీ, ఐడీలు కానీ ప్రతి ఒక్కడు వారిని బెదిరిస్తారు, చర్యలు తీసుకుంటామంటారు. ఈవెన్ ఫుడ్ ఇన్స్పెక్టర్ కానీ, మళ్ళీ వాళ్ళతో ఈవెన్ ట్రాఫిక్ కానిస్టేబుల్ కానీ వాడిని బెదిరిస్తారు. వాడు ఎంతో కొంత చిల్లరియగానే కామ్ అయిపోతారు. సో ఇక అది ప్రతి చోట జరుగుతుంది, కింద నుంచి పై స్థాయి దాకా అంతటా ఉన్నది. సో ఇక ఆ క్రమంలో ఇవి ఎట్లా అయిపోయిందంటే, ఇక శారదా నేరెళ్ళకి చెప్తే ఇక మమ్మల్ని అందరినీ మేము ఎట్లాంటి మహిళలనైనా షీ టీమ్ ఏదైనా ఇక కాపాడదు. అట్లా మహిళ కాబట్టి కాపాడది. నువ్వు చెప్పిన దానిలో జెన్యూనిటీ ఉంది, సో వాళ్ళ స్వచ్ఛత ఉంది, నువ్వు చెప్పింది లాజికల్గా ఉంది, చట్టానికి పరిమితిలో ఉంది, అప్పుడే కాపాడతారు. అందుకే అంటే ఈ తలకాయ నొప్పి ఉండొద్దంటే వాళ్ళకి షీ టీం పెట్టినట్టు హీ టీం పెట్టండి. ఓకే, అర్థమైందా? అట్లనే విమెన్ కమిషన్ పెట్టినట్టు మెన్ కమిషన్ పెట్టండి. మగవాళ్ళకు కూడా బాధితులు ఉంటారు కదా, ఆడవాళ్ళ వల్ల, వాళ్ళకి కంప్లైంట్ చేసుకునే ఒక అవకాశం ఇవ్వండి. అర్థమైందా? సో అదొక్కటి చెప్పదలుచుకున్నా. ఇక ఆమె సచ్చీలతకి వదిలేద్దాం. ఓకే, శారదా నేరెళ్ళ గారి ఆమె ఎంత జెన్యున్ గా చేస్తుందా,
వాడెవడో రాయదాస్ అంటోడోడు, జమీల్ అంటోడోడు, ఎవడోడో వాడు పొద్దుగాలు వేస్తే కాంగ్రెస్ వ్యతిరేకంగా పోస్టులు పెడతారు. వాడికి ఒక సిద్ధాంతం లేదు. ఇక్కడ H1B ఆన్లైన్ల దగ్గర పైసలు అనుకొని వాడిని స్వార్థానికి వాడుకుంటారు. ఇట్లా రకరకాల ఉన్న వాళ్ళు వాడు వచ్చేసి శారదా నెహ్రూతో మీటింగ్ పెడితే శారదా నెహ్రూలో వాళ్ళకి సపోర్ట్ గా ఈమె ఇది మీటింగ్లు కండక్ట్ చేస్తారు, మీటింగ్లు అటెండ్ అవుతారు, లేకపోతే వాళ్ళకి సపోర్ట్ గా మాట్లాడతారు. సో ఇక వాళ్ళ సచ్చీలతకి వదిలేద్దాం. ఓకే, నేను ఒకటే ప్రజలకు చెప్పదలుచుకుంది ఏంటంటే శారదా నెహ్రూలని ఆ పొజిషన్ నుంచి తీసేయడం 2 నిమిషాల పని కాదు. ఓకే, సో అంటే ఆమె ఇష్టం, ఎవరికి ఏ అధికారం ఇచ్చినా దాన్ని దుర్వినియోగం చేస్తే అది అధికారమే కాదు, ఈవెన్ ముచ్చట చెప్పినా జర్నలిజం అయినా ఏదైనా మనము ఒక హద్దులకు మించి ఇల్లాజికల్ గా ఓకే చేస్తే ప్రజలు మనకి ఆ మద్దతు ఇవ్వరు, లేకపోతే చూడరు, లేకపోతే వాళ్ళని తీసేయమని, ఇంకా ఎక్కువ చేస్తే తీసేయమంటారు. సింపుల్. ఓకే, సో ఆ క్రమంలో శారదా నెహ్రూల ఆమె సచ్చీలతని, అంటే శారదా నెహ్రూల అంటే ఇప్పుడు మొన్న పోయింది ఈటీవీలో ఎవరో పిలిస్తే పోయింది, వాళ్ళు ఒక టీం వర్క్ తోటి చేసుకుంటున్నారు. సో అక్కడ ఈ యొక్క ఇది మీటు ఉద్యమాలని, లేకపోతే మహిళల్ని వాళ్ళ ఇష్టం లేకుండా ఎవరు ఏది చేయరు. చేస్తే రేపులు అయితే అది నిర్భయాలు దిశాలు అయితే అప్పుడు అది ఇమ్మీడియట్ గా పోలీస్ కేసులు అయితే అది పెద్ద ఇష్యూ అవుతుంది. వాళ్ళకి ఇష్టంతో చేసినప్పుడు మనం ఎవ్వడం ఏమి అనడానికి హక్కు ఉండదు. అర్థమైందా? ఇప్పుడు సృష్టి వర్మ గురించి చెప్తారు. సృష్టి వర్మ అనే ఆమె 15 ఏళ్ల పిల్లకి పనిచేసే హక్కు, బాల్య కార్మిక చట్టాలు లేవా? బిలో 15 or 18 లోపల పని చేయకూడదు అని అన్నప్పుడు ఆమె పనిచ్చినోడు వాడిని అనాలి కదా ఫస్ట్. మరి పనిచ్చినోడు వాడు 18 దాటిందని పనిలో పెట్టుకున్నప్పుడు, ఆమెకు డాన్స్ అవకాశాలు ఇచ్చినప్పుడు మరి ఈయన కూడా 18 దాటిందని అనుకొని ఉంటాడు కదా. మరి ఒకవేళ నిజంగా ఇన్సిడెంట్ అయితే ఇన్సిడెంట్ అయినాక వితిన్ 1 week or 10 days లోపల ఎందుకు కంప్లైంట్ చేయలేదు? ఇలా మీటూ ఉద్యమాలని చెప్పేటోళ్ళు నువ్వు అన్ని వాని ద్వారా ఆఫర్లు పొంది, వాని ద్వారా అవకాశాలు పొంది, నీకు పేరు ప్రతిష్టలు తెచ్చుకొని డబ్బులు తీసుకొని మళ్ళీ నన్ను వాడుకున్నాడు అంటే యూ కుడ్ హ్యావ్ సెడ్ నో. వాడు అడిగే హక్కు అనుకుంటుంది, అడగడం నేరం కాదు. అడిగితే నో అని చెప్పే హక్కు నీకుంటుంది. యూ కుడ్ హ్యావ్ సెడ్ నో. లేదు, వర్క్ ప్లేస్ లో వర్క్ లాస్ కి వ్యతిరేకంగా వాడి ఇట్లా ప్రశ్నిస్తే వాని మీద అప్పుడే కంప్లైంట్ ఇవ్వనుంటివి, వాని యొక్క సినిమా ఏజెన్సీని బంద్ చేయించేటోళ్ళం. నువ్వు వానికి ఓకే అంటావు, ఆఫర్ తీసుకుంటావు, నువ్వు సినిమా పొందుతావు, అన్ని రకాల లబ్ధి చేకూర్చుకుంటావు, మళ్ళీ వాడు నన్ను మీటూ వాడుకున్నాడు అంటే నో, దిస్ అబ్యూస్ డస్ నాట్ వర్క్. నీకు నచ్చకపోతే అదే రోజు యూ కుడ్ హ్యావ్ సెడ్ నో అండ్ యూ కుడ్ హ్యావ్ టేక్ అదర్ యాక్షన్స్. దెర్ ఆర్ సో మెనీ లాస్. ఇది వర్క్ ప్లేస్ లో హరాస్మెంట్ కానీ వర్క్ ప్లేస్ సంబంధించిన లాస్ ఉన్నాయి. అడగడం నేరం కాదు. నువ్వు అడిగినాక నో చెప్పినాక కూడా వాడు కన్సిస్టెంట్ గా నిన్ను ఇబ్బంది పెడుతున్నాడు, నో చెప్పినాక కూడా నిన్ను కన్సిస్టెంట్ గా ఒక 2-3 సార్లు నువ్వు నో చెప్పినాక కూడా వాడు ఇక నీ పనిని వేసుకొని ఇక్కడ నీ మెంటల్ పీస్ తీసేసి ఇబ్బంది పెడుతున్నాడు అంటే యూ కెన్ బ్లాక్ హిమ్. అది అట్లా అయినా సరే నేను ఇంటికి వస్తున్నాడు ఇంకా ఇబ్బంది పెడితే ఎస్ యూ కెన్ టేక్ లీగల్ యాక్షన్. కానీ అడగడమే నేరము అనడం మరి అట్లనే అదే నిజమైతే భూమి మీద ఇన్ని జీవులు ఎట్లా పుడుతున్నాయి? ఇండియాలో 140 కోట్ల మంది ఎట్లా ఎవడు ఏం చేసుకోకపోతే? నీ అమ్మ నాన్న చేసుకోకపోతే నువ్వు భూమి మీదకి రాలే కదా. అంటే సమాజంలో ఒక తప్పుడు అభిప్రాయం ఉంది. మరి ఎట్లా చేసుకుంటారు? ఒక ఆడ మగ ఇద్దరు కలిస్తేనే కదా కార్యక్రమం, ఇద్దరు ఎంజాయ్ చేస్తారు కదా. ఎవరిని అడగొద్దు అంటే మరి ఎట్లా హౌ దే ఎంజాయ్ ఆ యొక్క ఆ భావతృప్తి ఎట్లా పొందుతారు? అదేం తప్పు కాదు, సెక్స్ చేసుకోవడం తప్పు కాదు కదా. అన్ని జీవులు చేస్తాయి కదా, మన ఒక మనిషి చేస్తలేడు కదా. వాట్ ఈస్ రాంగ్ ఇన్ దట్? స్ట్రెస్ హార్మోన్స్ వెళ్ళిపోతాయి కదా, మంచి హార్మోన్స్ వస్తాయి కదా, ప్లెజెంట్ హార్మోన్స్ వస్తాయి కదా. సో అది సృష్టి పెట్టిన ధర్మం కదా. సో అది చేసుకోవద్దు లేకపోతే అది అడగొద్దు అని ఎవరు చెప్పినరు? సంతోషపడు. నువ్వు వానికి అట్లా నిన్ను చూస్తే ఆ ఫీలింగ్స్ వచ్చినాయి, అట్రాక్టివ్ ఉన్నావు అంటే సంతోషపడు. యూ కెన్ సే నో. యూ హ్యావ్ ఎవ్రీ రైట్ టు సే నో. కోట్ల మందిని కంట్రోల్ చేయలేం కదా. సింపుల్. నువ్వు నో చెప్పినాక కూడా ఇక నిన్ను కన్సిస్టెంట్ గా 4 సార్లు నో చెప్పినాక కూడా వాడు ఇబ్బంది పెడితే ఎస్ టేక్ లీగల్ యాక్షన్స్. దెన్ దట్ కమ్స్ అండర్ స్టాకింగ్. దెర్ ఆర్ ఆల్రెడీ లాస్ ఫర్ దట్. కానీ నీవు మాత్రం ఏమైనా చెప్పుకోవచ్చు, కానీ వాడికి కనీసం వాడి బాధనో వాడి ఫ్రస్ట్రేషన్నో వాడి మంచో చెడో వానికి ఎక్స్ప్రెస్ చేసే హక్కు వానికి లేదు అంటే మళ్ళీ ఇక్కడ జెండాను తీసుకొస్తూ నాట్ యాక్సెప్టబుల్. ఓకే, సో ఆ క్రమంలో శారదా నెహ్రూల గారు చెప్పిన సజ్జనార్ అంటోడు ఆయన ఎంతమంది దగ్గర డబ్బులు తీసుకున్నాడు, ఎంతమంది దగ్గర బ్రైబ్ తీసుకున్నాడు, అవన్నీ వీళ్ళందరి ఫోన్లు పట్టుకొని వస్తే
వీళ్ళకు అఫీషియల్ ఫోన్లు, అధికార ఫోన్లు, అనధికారిక ఫోన్లు అన్ని పట్టుకొని వస్తే వీళ్ళందరి బతుకులు బాగోతో బయటపడుతుంది. అది తులసి చంద్ కావచ్చు, లేకపోతే ఇంకెవరైనా సరే, సజ్జనార్ కావచ్చు, ఇంకోరు కావచ్చు, శారదా నీలకంఠ గారు కావచ్చు, ఎవరైనా సరే, ప్రతి మనిషికి యొక్క 10 మంచి లక్షణాలు ఉంటే 2 అవలక్షణాలు ఉంటాయి. ఓకే, ఇంకా ఒక్క అవలక్షణం లేడు అయితే వాడు యొక్క రమణ మహర్షి ఇంకోటో అవుతాడు కావచ్చు, దేవుడు అవుతాడు కావచ్చు. కానీ ప్రతి మనిషికి 1, 2 వాని వీక్ పాయింట్లు ఉంటాయి. ఓకే, సో వీళ్ళందరి ఫోన్లు పట్టుకొని వస్తే అధికారిక ఫోన్లు, అనధికారిక ఫోన్లు అందరి బతుకులు బయటపడతాయి, భాగవతం బయటపడుతుంది. ఓకే, సో ఆ క్రమంలో ఏది సజ్జనార్ గారు ఇంకా ఆయన ఎంతమంది దగ్గర బ్రైబ్ తీసుకున్నాడు ఏందనేది ఒకటి. ఫేక్ ఎన్కౌంటర్లు 2 ఫేక్ ఎన్కౌంటర్ చేసిండు మనకు తెలిసిన కాడికి. తెలియని లాకప్ డెత్లు, ఇంకా ఫేక్ ఎన్కౌంటర్ మనకు తెలియని పబ్లిక్ లోకి రాని ఎన్ని ఉన్నాయో మనకు తెలియదు. ఓకే, ఈవెన్ సో అంటే ప్రజల యొక్క భావోద్వేగాన్ని ఆ ఇన్సిడెంట్ అయినప్పుడు కామ్ చేయడానికి నువ్వు అమాయకులను చంపేసినావేమో మాకేం తెలుసు. ఇప్పుడు దిశ కేసులో వాళ్ళే రేపు చేసిన ఒక్క ఆధారం చూపెట్టండి. ఆ పేదింటి పిల్లలు 4 లారీ క్లీనర్స్ ని తీసుకొచ్చి నువ్వు చంపినావు. నిజంగా కేటీఆర్ చేసిండా, లేకపోతే అప్పుడున్న ఇంకా మంత్రి కొడుకు చేసిండా, ఎవడు చేసిండో మాకు తెలియదు. నువ్వేం విచారణ చేయలేదు, ఒక DNA రిపోర్ట్ శాంపుల్స్ పెట్టలేదు, ఒక ఫోరెన్సిక్ రిపోర్ట్ పెట్టలేదు. నువ్వు ఒక పేదింటి వాళ్ళని తీసుకొచ్చి చంపేసినావు, ఫేక్ ఎన్కౌంటర్ చేసినావు. సో వాట్ ఎవిడెన్స్ యూ హ్యావ్? నువ్వు అంటే ఆ బడాబాబులను రక్షించడానికి ఈ అమాయకులను బలి చేసినవేమో. లెట్ ద లీగల్ ప్రాసెస్, ఆ యొక్క న్యాయ వ్యవస్థ వాళ్ళు చేసే పని వాళ్ళు చేయని. ఇంకోటి ఏమంటారు, ఈ యొక్క వాళ్ళ పోలీసుల మొన్న ముస్లిం ఆయన పేరేంది రియాజ్ కానీ ఎవరైనా సరే, నువ్వు పోలీసుల అధీనంలో, నీ అధీనంలో ఉన్నాక వాడు ఎట్లా నీ మీద కాలుస్తారా, ఎట్లా వారిపోవడానికి ట్రై చేస్తారా? అమెరికాలో ఎగ్జాంపుల్ చెప్తున్నా. అమెరికాలో నిన్ను పోలీసుడు అరెస్ట్ చేసాడు. అరెస్ట్ చేసినాక వాడు నీ శైలకి బేడీలు వేస్తాడు. వేసినాక నీ శైలి అది కూడా మళ్ళీ ఎట్లా వేస్తాడు, వెనకకి శైలి పెడతాడు, ముందర పెట్టాడు. ఓకే, సో ఇక నువ్వు ఏం చేస్తావు, ఏం చేయగలుగుతావు? వాడిని ఏం చేయలేవు. ఆ కార్లో కూర్చుంటే పెట్టుకుంటాడు, ఆ కార్లో వెనకాల నీ సీట్కి వాని సీట్కి మధ్యలో ఒక మెటల్ది ఉంటుంది. సో నువ్వు వాడిని ఏం చేయలేవు. ఇంకా ఎక్కువ అయితే మూతికి పట్టేస్తాడు, కాలుకి కూడా బెడిలేస్తాడు. అంటే నీ అధీనంలోకి వచ్చినాక వాడు నిన్ను ఏం చేసడానికి వానికి వీలు ఉండదు. ఆడ డిటెన్షన్ సెంటర్లో తీసుకెళ్ళినాక మళ్ళీ ఆడెక్క నీకు మంచిగా నార్మల్గా ఉంటే ఆ బేడీలు ఇప్పుతాడు. నువ్వు నార్మల్గా లేకుండా మళ్ళీ పిచ్చి పిచ్చి చేస్తే కాళ్ళకి చేయలేక అన్నిటికి వేస్తాడు. కొంతమంది ఉంచితే వాళ్ళకి ముఖానికి ఇది మాస్క్ వేస్తారు, ఒక ప్లాస్టిక్ది. అర్థమైందా? సో వాడు అండర్ ఇన్ఫ్లుయెన్స్ ఉన్నాడు. వాడిని అన్యాయంగా అరెస్ట్ చేసిన వాడి కోపంలో ఉండొచ్చు. ఓకే, లేకపోతే వాడు డ్రగ్స్ తీసుకొని ఉండొచ్చు, వాడు ఆల్కహాల్ తీసుకొని ఉండొచ్చు, కారణం ఏదైనా కావచ్చు. ఓకే, సో లేకపోతే వాడి కోపంతో రగిలిపోతుండొచ్చు, వాడికి ఏదో విషయంలో అన్యాయం జరిగి ఉండొచ్చు, కారణం ఏదైనా కావచ్చు. సో ఉన్నప్పుడు వాడు నీ అధీనంలోకి వచ్చినప్పుడు వాడిని కంట్రోల్ చేసే అధికారాలన్నీ నీకు ఇచ్చినాక వాడు మళ్ళీ నీ కాలం తీసుకొని నిన్నెట్లా కాలుస్తాడు, నీకు అధీనంలో ఉండగా వాడెట్లా వారిపోతాడు? అది ఇంపాసిబుల్ ఈవెంట్. అది జరుగుతుంది అంటే నువ్వు పోలీసుగా పనికిరావు. వాడు నీ అధీనంలోకి వచ్చినాక వాడు పారిపోగలుగుతున్నాడు, నిన్ను కాల్చగలుగుతున్నాడు అంటే నువ్వు వాడిని అధీనంలో పెట్టడం నీకు తెలుస్తలేదు, నువ్వు పోలీసుగా పనికిరావు. నీ అధీనంలోకి వచ్చినాక వాడిని అది జరగదు, అది ఇంపాసిబుల్. జరుగుతుంది అంటే నువ్వు పోలీసుగా నీకు ట్రైనింగ్ ఇవ్వలేదు వాడు, నువ్వు పోలీసుగా పనికిరావని అర్థం. నువ్వు కాపాడుకోలేనప్పుడు మమ్మల్ని ఏం కాపాడుతావు ప్రజల్ని? ఇప్పుడు నేను ఒక నంబర్ ఫోన్ చేస్తే 5 నిమిషాల పోలీసు వాళ్ళు వచ్చి అక్కడ జరిగే ఇన్సిడెంట్ని అక్కడ ఎవడెవడ కొట్టుకున్నా సరే, ఎవడెవడు చంపుకునే ప్రయత్నం చేసినా దాన్ని ఆపుతున్నారు. ఓకే, అట్లాంటిది వాళ్ళకి జరిగితే వాళ్ళకే జరిగేటట్టు చేస్తే ఇక నన్ను ఎట్లా కాపాడుతాడు? అంటే ఇవన్నీ ఫేక్ ఎన్కౌంటర్స్. ఏంది? ప్రజలని కామ్ చేయడానికి, లేకపోతే ఆ యొక్క రాజకీయ లబ్ధి కోసము, లేకపోతే పోలీసులు బలహీనులు అన్న భావాన్ని ప్రజల లోపల పోగొట్టడానికి అట్లా చేస్తే నువ్వు న్యాయాన్ని చంపేస్తున్నావు, న్యాయ వ్యవస్థ యొక్క పనిని చంపేస్తున్నావు. యు ఆర్ కిల్లింగ్ ద జస్టిస్ని చంపేస్తున్నావు, న్యాయాన్ని చంపేస్తున్నావు. యూ డోంట్ హ్యావ్ రైట్ టు కిల్ ఎనీబడి. ఒక ఆత్మరక్షణ కోసం మాత్రమే. అంటే ఇప్పుడు అడవులలో ఎన్కౌంటర్లు అయితే మొన్న జరిగిన ఇడ్మా ఎన్కౌంటర్ కూడా అది కూడా ఫేకే. వాళ్ళ అమ్మని నమ్మించి చర్చలకని పిలిచి అట్లా వాళ్ళని డీల్ చేద్దామని చెప్పి ఒక లోపల పగబెట్టుకొని అట్లా ఆయన వాళ్ళు రియల్గా ఎన్కౌంటర్ చాలా తక్కువ జరుగుతాయి. సో ఇది రియల్ ఎన్కౌంటర్ కాదు. దాన్ని ఎందుకంటే వీళ్ళలో ఫేక్ ఎన్కౌంటర్ చేస్తే వీళ్ళకి శిక్షలు పడతాయి కాబట్టి అది ఎన్కౌంటర్ అని అది అక్కడికి ఎక్కలేదు చూస్తారు. సో ఇట్లా జరుగుతున్నాయి.
సో ఈ అన్ని ఇట్లా సజ్జనార్ గారు తక్కువలో మనకు తెలిసిన కాడికి 2 ఫేక్ ఎన్కౌంటర్లు చేసిండు. నాట్ యాక్సెప్టబుల్. అర్థమైందా? ఒక బడా బాబులను కాపాడడానికి అమాయకులను బలి చేస్తా అంటే నాట్ యాక్సెప్టబుల్. అప్పుడు డ్రగ్స్ కేసులో ఒక రాజు అనే పిల్లగాన్ని తీసుకుపోయి తల లేకుండా చేసేసి ఆ మిగతా మొండాన్ని తీసుకుపోయి ఆ రైల్వే స్టేషన్ మీద పడేసిరు. ఇప్పుడు అది విచారణ జరిగితే ఆ రాజు దగ్గరికి డ్రగ్స్ ఎవడు ఇచ్చిండు, వానిపైన ఎవడున్నాడు, వీళ్ళందరికీ దేశంలోకి డ్రగ్స్ ఎట్లా వస్తున్నాయి, ఈ నెట్వర్క్ ఏంది, అవన్నీ బయటకు వస్తాయి కదా. వాళ్ళందరిని కాపాడడానికి రాజుని బలి ఇచ్చినావు, ఈ పేదవాడైన రాజుని. ఇది ఏమి పోలీసులు రా అంటే నువ్వు ఆ బడా బాబులతో కుమ్మక్కైనావు, లేకపోతే కేటీఆర్ తోటి కుమ్మక్కైనావు. సో కాబట్టి కొంతమంది ఈ ఫేక్ ఎన్కౌంటర్లు చేసే సజ్జనారు ఈ యొక్క కొంతమంది వాళ్ళు ఏకపక్ష కథనాలు చెప్పే అటువంటి కొంతమందికి దేవుడు అయిపోయాడు. నో పోలీస్ హ్యాస్ ద రైట్ టు టేక్ వాళ్ళని మస్కూరోళ్ళని వెనకట ఊర్లో మస్కూరోళ్ళని అంటారు. ఓకే, సో అట్లా ఏది నీకు గన్ను ఇచ్చి నీకు జీతం ఇచ్చి ప్రజల ట్యాక్స్ డబ్బులు అన్ని మీకు ఇచ్చి మిమ్మల్ని పెంచి పోషిస్తుంది. ఎందుకంటే ప్రజలని కాపాడడానికి కానీ మీకు చట్టాన్ని కాపాడడానికి కానీ చట్టాన్ని మీ చేలకు తీసుకొని మీకు పేదవాళ్ళని బీసీ ఎస్సీ ఎస్టీలను సామాన్యులను ఇబ్బంది పెట్టడానికి కాదు. చట్టాన్ని దుర్వినియోగం చేయకూడదు, మీ చేతిలోకి తీసుకోకూడదు. ఓకే, సో ఆ క్రమంలో సజ్జనారు ఎంత సచ్చీలుడో యూ కెన్ అండర్స్టాండ్. ఓకే, ఎవ్రీబడి నేను అంటున్నా ఈడు ఆడడం లేదు. అట్లా నేను ఎవరిని మనము కొంచెం భూతద్దం పెట్టి చూస్తే ప్రతి ఒక్కరి లోపల ఏదో ఒకటి దొరుకుతుంది. సో నీ లోపల అన్ని దుర్గంధాలు పెట్టుకొని పక్కవాడు మాత్రమే చెడ్డోడు, నేను పతివ్రతలము, మేమంతా మంచోళ్ళము అని చెప్పుకునే గోగుల మందలు ఇంకా వాళ్ళకే తెలవాలి సంస్కారం. సో ఆ క్రమంలో ఇదంతా ఎందుకు చెప్తున్నా ఏంటిది అనేది ఆ ట్రోలర్ని చూపెట్టే ముందు వీళ్ళు కంప్లైంట్ చేసింది ఒకటి చూపెడదాం. ఓకే, ఇది ఎవరు చేయలేదు. సో ఇది కూడా ఉమెన్ మీద అది ఏ అమ్మాయి అయినా సరే ఒక అమ్మాయి తన అభిప్రాయాన్ని సోషల్ మీడియాలో చెప్తే ఇట్లా అమ్మాయిని ఎంత దారుణంగా అదే నేను అబ్జర్వ్ చేసిన మిత్రులు ఈ ఒక్క ఇన్సిడెంట్ అంటలేదు. తులసి చంద్ గారిని నేను గతంలో నుంచి కూడా అబ్జర్వ్ చేసిన. ఓకే, ఒక విషయంలో ఆమె నేను మద్దతు ఇచ్చిన వాడిని ఏంటంటే బీజేపీ వాళ్ళు చేసే కొన్ని ఏమంటారు దోపిడీ కానీ ఈ మతం చుట్టూ తిప్పేటి కానీ విత్ ఫ్యాక్ట్స్ మంచిగా సామాన్యులకు అర్థమయ్యే భాషలో చెప్తుందని నేను మద్దతు ఇచ్చిన గతంలో. సో అంతవరకే. కానీ ఇక వాళ్ళందరూ పోలీసు కేసులు వేసి వాళ్ళని నాశనం చేయాలని నేను అప్పుడు కోరలేదు, ఇప్పుడు కోరతలేను. నా మీద ఎన్ని ట్రోల్స్ చేసినా ఎస్ దే హ్యావ్ ద ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్, ఐ హ్యావ్ ద రైట్ టు బ్లాక్ దెమ్ ఆర్ ఐ హ్యావ్ ద రైట్ టు కౌంటర్ దెమ్. ఓకే, సో ఆ క్రమంలో ఈమె ఆడ ఒక గుడి ఉంది అని ఎవరికి తెలియదు దామగుండంలో. ఆ గుడి పేరు మీద 3000 ఎకరాలు ఉంది అని ప్రజల్ని ఏమార్చి అప్పుడున్న ప్రొఫెసర్ నాగేశ్వరరావుని, సంజయ్ అక్కని, విమలక్కని, అరగోపాల్ సార్ని వీళ్ళందరినీ తప్పుదోవ పట్టించి ఇందిరా పార్క్ లో ఒక ఉద్యమమే స్టార్ట్ చేసింది. అట్లనే మరి ఆంధ్రప్రదేశ్లో నావికా కేంద్రం ఉంది, తమిళనాడులో కోయంబత్తూరులో అక్కడ ఇట్లాంటి రాడార్ కేంద్రం ఉంది, ప్రపంచంలో అంతటా అన్ని దేశాలకు ఉన్నది. భారత ఆర్మీకి సంబంధించింది. ఆడ పెద్దగా చేస్తుంది ఏం లేదు. ఎన్ని చెట్లు కొట్టేస్తే అంతకంటే ఎక్కువ చెట్లు వేరే దగ్గర పెడతారని చెప్పారు. వాళ్ళు ఉండడానికి కాంప్లెక్స్ అక్కడ అధికారులు ఉండడానికి కావాల్సిన ఇప్పుడు డిఆర్డిఓ ఉంది. ఓకే, సిమిలర్లీ సో అక్కడ ఉండే వాళ్ళ కోసం నివాసం తప్ప మిగిలిన ఏవి టవర్లు పెడతారు తప్ప చెట్లు కొట్టేయరు. ఓకే, సో అది కూడా అల్ట్రా లో అంటే చాలా లో ఫ్రీక్వెన్సీ అది తరంగాలు. ఓకే, సో అయినా సరే ఇడ పెట్టొద్దని మేము ఉద్యమం చేస్తుంది, ప్రజలు తప్పుతో పట్టిస్తుంది. సేమ్ వే మీరు ఆంధ్రప్రదేశ్ కొండి ఎక్కువ ఈ ఇథనాల్ ప్లాంట్స్ మహారాష్ట్రలో ఉన్నాయి. ఓకే, ఎందుకంటే ఎక్కువ రైతులు ఉన్నారు. ఎక్కువ ఈ రైతుల నుంచి వచ్చే వేస్ట్ మెటీరియల్ ని మనము ఇథనాల్ గా పెట్రోల్ బదులు ఇథనాల్ గా వాడుకునే ప్రయత్నం చేద్దామని అట్లా ప్రపంచం అంతా ఇప్పుడు అమెరికాలో మొక్కజొన్నని ఇథనాల్ గా మార్చుకుంటున్నారు. ఓకే, కార్న్ సిరప్ అట్లనే ఇథనాల్ తర్వాత మిగిలింది పశువులకు దానా. సో ఇట్లా ప్రపంచం అంతా దీన్ని వాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే భూగర్భంలో ఉండేటువంటి పెట్రోల్ కొన్ని రోజుల తర్వాత అయిపోయే అవకాశం ఉంది కాబట్టి వీ నీడ్ ఆల్టర్నేటివ్ ఫ్యూయల్ అని చెప్పి అన్ని దేశాలు, లేకపోతే ఇది రైతులకు కొంత అదనంగా ఆదాయం వస్తుందని చెప్పి అన్ని దేశాలు వాళ్ళకి తోచిన పంతాలు ప్రపంచంలో అంతటా ఇథనాల్ ప్రొడక్షన్ చేయడానికి ట్రై చేస్తున్నారు. వాట్ ఈస్ రాంగ్ ఇన్ దట్? అది కుల్ల పెడితే ఇలా ఆల్కహాల్ అయినా కుల్ల పెడితే ఫర్మెంటేషన్ చేస్తే వాళ్ళకెళ్ళి ఇది ఆల్కహాల్ వస్తున్నది. ఆల్కహాల్ కి కాన్సన్ట్రేషన్ ఎక్కువైనప్పుడు అది ఇథనాల్ గానో పెట్రోల్ గానో మారుతుంది. రైట్?
సో యాసిడ్గానే మారుతుంది. సో దీన్ని ప్రొడక్షన్ చేయడానికి, ఇది ప్రొడక్షన్ చేస్తే ప్రపంచం అంతా చేస్తున్నప్పుడు, భారతదేశంలో మిగతా అన్ని రాష్ట్రాలు చేస్తున్నప్పుడు, తెలంగాణలో అవి ఎత్తేయడానికి అక్కడ ఉన్న రైతులని రెచ్చగొట్టి ఇక్కడ మొత్తం ఇది ఏదో నష్టమైపోతుంది, రైతులకి వాళ్ళకి ఈ టెక్నాలజీ గురించి కానీ ఈ విషయం గురించి అవగాహన లేకుండా వాళ్ళని ఒక తప్పుదో పట్టించి అవి ఎత్తేసేదాకా వదిలిపెట్టకుండా ఉద్యమాలు చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? ఏం పుట్టింది? రాయలసీమలో సమస్యలు లేవా? ఆంధ్రప్రదేశ్లో సమస్యలు లేవా? అంటే నువ్వు కంకణం కట్టుకున్నావా? ప్రజలను తప్పుదో పట్టిద్దామా? తెలంగాణలో ఎలాంటి అభివృద్ధి కావద్దనా? ఐ డోంట్ అండర్స్టాండ్. ఓకే, మన సచ్చీలత మన అంతరాత్మకు తెలుస్తుంది. ఓకే, ఆర్ఎస్ ప్రవీణ్ అనే దుర్మార్గుడు 100 కోట్లు ఆ రోజుల్లోనే తీసుకున్నాడు. ఎంతమందిని ఎన్కౌంటర్ చేసిండు? గురుకులాలు పెట్టిన శంకరన్ మంచోడా ఈ గురుకులాల స్వేరో పేరు మీద ఆ పిల్లలు పెట్టే తిండిని దోసుకుంటున్నాడు. ఇవాళ పిల్లలకి కాంగ్రెస్ చెడ్డ పేరు తేవాలని పిల్లలకి ఆ పురుగుల అన్నం వచ్చేటట్టు ఈ స్వేరాల ద్వారా చేయిస్తున్నాడు మంచోడా. టీచర్ల మాటలు పిల్లలు వినకుండా, గురుకులాల టీచర్లకు వినకుండా, లేకపోతే ఎంతో మంది గురుకులాల్లో ఉన్న టీచర్లని ఎంతో మంది అనుభవించిన ఈ ఆర్ఎస్ ప్రవీణ్ మంచోడా. బీఎస్పీ పేరు మీద ఒక్కొక్కరి దగ్గర 35 లక్షలు వసూలు చేసినాడు. ఎంతో మందిని ఈ యొక్క తోటి దళితులని ఎన్కౌంటర్ చేసినాడు, ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ గా ఈ ఆర్ఎస్ ప్రవీణ్ మంచోడా. పోలీసు వ్యవస్థని దుర్వినియోగం చేస్తూ పోలీసులు వాళ్ళ పని వాళ్ళు చేసుకోకుండా ఎన్నుకోండి వానికి ఉన్న పాత కాంటాక్ట్లతోటి ఈ పోలీసు వ్యవస్థని నాశనం చేస్తున్నటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ మంచోడా. ప్లీజ్ ఆన్సర్ ఆనెస్ట్లీ. ఐ హ్యావ్ ఎవిడెన్సెస్. ఒక్కొక్కరి దగ్గర బీఎస్పీ పార్టీ పేరు మీద 35 లక్షలు వసూలు చేసిండు ఒక పేదోళ్ళ దగ్గర. మరి ఏమి ఇప్పుడు బీఆర్ఎస్ తన ఐడియాలజీని మార్చుకోలేదు, బీఎస్పీ తన ఐడియాలజీని మార్చుకోలేదు. బహుజనుల కోసమే పుట్టినా అని చెప్పినావు, ఇవాళ బీఆర్ఎస్కి ఎందుకు పోయినావు? ప్లీజ్ ఆన్సర్. అట్లాంటి వాడు ఈమెకు ఆదర్శం తులసి చంద్ గారికి. ఎంతమంది మహిళలు తమ యొక్క పురుషులని చంపేస్తే ఏది హనీమూన్ అని తీసుకుపోతే ఒక్క దాని మీద కథనం రాదు. వీళ్ళందరినీ ఏకం చేసేది మహువా మీడియా అని. ఏ స్త్రీ అయినా, అది ఏ భావజాలం అని ఉండని, రైట్ భావజాలం ఉండని, అంబేద్కర్ ఐడియాలజీ ఉండని, లెఫ్ట్ భావజాలం ఉండని, కమ్యూనిస్ట్ భావజాలం ఉండని, ఈ స్త్రీలందరూ ఏకమవుతారు. మీరు చూడండి, పక్కా బీజేపీ ఐడియాలజీ ఉన్న స్త్రీ కూడా ఈ స్త్రీల విషయంలో వచ్చేవరకు తులసి చంద్ తోటి ఏకమవుతుంది. వై అంటే మేము మహిళలం ఏం చేసినా సమాజం ఏమనొద్దు. మగవాడికి స్వేచ్ఛ ఉందారయ్యా? ఇప్పుడు మన స్త్రీలను చూస్తున్నాం. ఏది అయ్యో మీరు ఎవరైనా చూడండి. ఇప్పుడు ఆమె సుష్మా భూపతి అని ఉంది, 2 పిల్లల తల్లి. ఓకే, ఆమె ఏం డ్రెస్సులు వేసుకుంటుందో మీరు చూడండి. లేకపోతే ఆమె పేరేంది, యాంకర్లు ఉన్నారు ఇక టీవీలలో వస్తే వాళ్ళందరూ, ఇక ఆమె అశురెడ్డి అని ఉంటుంది. లేకపోతే ఆమె ఈమె ఈ యొక్క యాంకరు ఆమె పేరేంది, శ్రీలేఖ, పేరు మర్చిపోతుంది. సో ఇట్లా ఎవరైనా చూడండి, తొడల పైకి దాకా వేసుకొని కూర్చుంటారు. నేనేం చేసినా కనిపిస్తే చూసుకో, కానీ నువ్వేమనద్దు, నా స్వేచ్ఛను తీసేయద్దు. ఎంతమంది మొగోళ్ళు ఆ యొక్క బరిబత్తలుగా లేకపోతే అంత పెద్ద షిడ్డీలు మెడ్డీలు వేసుకొని రోడ్డు మీదకి వస్తున్నారో మీరు చెప్పండి. మగవాడు అట్లా వస్తే తిట్టరావని? బుద్ధి లేదురా, మీ అయ్యా ఎట్లా పెంచిర్రా, గాడి కొడక, సమాజంలో ఎట్లుండాలి, డ్రెస్ సెన్స్ లేదురా అనరా మగోని? కానీ ఆడమెకి మాత్రం ఆమె ఎట్లా డ్రెస్ వేసుకున్నా, బట్టలు ఇప్పుకున్నా ఎవడేమనద్దు. అంటే ఏం కోరుకుంటున్నావు నువ్వు? మగవాడికి రూల్స్ ఉన్నట్టుగా ఏ సమాజమైనా వెన్ యూఆర్ ఇన్ ఏ రోమ్ బీ లైక్ ఏ రోమ్ అని అన్నప్పుడు, మగవాడికి అన్ని రూల్స్ వర్తించినప్పుడు ఆడదానికి వర్తించవా? అంటే నీకు విచ్చలడితనం ఇవ్వకపోతే వాడు ద్రోహి, వాడి మీద శిక్షించాలి. Is that what you are expecting? I don't understand. What goes around comes around. అర్థమైందా? నువ్వు ఏదైతే అంటున్నావో, నీకు కొడుకున్నాడు కదా, నీకు పిల్లలు ఉన్నారు కదా, వాడికొచ్చే కోడలో వాడికొచ్చే గర్ల్ ఫ్రెండో ఇట్లనే ప్రవర్తిస్తే నువ్వు అత్త రోలు ఉన్నప్పుడు ఇట్లా యాక్సెప్ట్ చేయగలుగుతావా? థింక్ ఆలోచించడం ఇట్లా. సోషల్ ఒపీనియన్, తన పర్సనల్ ఒపీనియన్, ఎనీథింగ్ పోస్ట్ చేస్తే ఆమెని ఎన్ని రకాలుగా అంటారో అన్ని రకాలుగా అంటారు. సో అలాంటి వాళ్ళకి గట్టిగా ఒక్కసారి మీరు రెస్పాండ్ అయ్యి మాట్లాడి యాక్షన్ తీసుకోగలిగితే వీళ్ళందరూ ఎట్లయితే బెట్టింగ్ యాప్స్ ఇప్పుడు ఎవరు చేయట్లేదు, అలాంటి సిచ్యువేషన్ ఇక్కడ రావాలి అనేది చూడండి సార్. అంటే చూడండి మిత్రులారా, బెట్టింగ్ యాప్స్ కి ఈ యొక్క ఏమంటారు, ఇది ట్రోల్స్ కి ఏమైనా లింక్ ఉన్నదా చెప్పండి. కామన్ సెన్స్. ఓకే, బెట్టింగ్ యాప్స్ కూడా ఏది వాళ్ళు ఇష్టంతో చేసుకుంటున్నప్పుడు వానికి బుద్ధి ఉండాలి.
అక్కడ చట్టమే లేదే, గవర్నమెంటే వానికి అలో చేసింది కదా. ఆ గేమింగ్ కంపెనీ దగ్గరనే మోడీ యొక్క ఇది డబ్బులు తీసుకున్నాడు కదా. బెట్టింగ్ యాప్లో దగ్గర వాడు ఎలక్టోరల్ బాండ్స్ తీసుకోలే, వాడి పర్మిషన్ రద్దు చేయమని గవర్నమెంట్ని, అయిపోయింది కదా. గేమింగ్ కంపెనీకి పర్మిషన్ ఇవ్వకమని గవర్నమెంట్ని. వాని దగ్గర పైసలు తీసుకుంటున్నాడు వాడు, వానికి పర్మిషన్ ఇస్తున్నాడు వాడు. సో అంటే ఎవ్వరు తప్పు కాదు, గేమింగ్ కంపెనీ పెట్టినది తప్పు కాదు, వాని దగ్గర పైసలు తీసుకుని వానికి పర్మిషన్ ఇస్తున్న గవర్నమెంట్ తప్పు కాదు. కానీ వాడి రెండు పైసల కోసం వాడు ప్రమోట్ చేసినదే తప్పు. వీడి స్వచ్ఛందంగా అలా నష్టం జరుగుతుంది, అలా పైసలు రావని తెలిసినా వీడు ఆడినది తప్పు కాదు. అంటే రేపు ఏమంటారు, ఇవాళ గేమింగ్ అన్నాడు రేపు లిక్కర్ మానేయమంటాడు, రేపు ఇంకోటి మానేయమంటాడు. ఏం చేయాలి వాడు? గడివి ఇక్కడ కూర్చోవాలన్నా, వాని స్వేచ్ఛను అన్ని తీసేస్తే. అరే ప్రతి ఒక్కడికి వాడికి తెలుసు కదా దానివల్ల జరిగే నష్టం ఏంది, పాజిటివ్ ఏంది, నెగిటివ్ ఏంది తెలుసు కదా. వై దీస్ యొక్క అది ఎవరైనా సరే, ఇట్లా ఈ లెఫ్ట్ ఐడియాలజీ ఉన్న వాళ్ళైనా అటు రైట్ ఐడియాలజీ ఉన్నవారైనా, సో వీళ్ళెవరు ఈ సోషల్ పోలీసులు మాకెందుకు, రియల్ పోలీసులు ఉన్నారు కదా. మళ్ళీ ఈ మధ్యలో ఈ యొక్క ఈ ఏమంటారు అన్అఫీషియల్ పోలీసులు మోరల్ పోలీసులు మాకెందుకు? ప్రతి ఒక్కరికి తెలుసు కదా వాడికి అలా వచ్చే లాభం ఏంది, నష్టం ఏంది. మధ్యలో మీరెవరు ఈ మోరల్ పోలీసింగ్ చేయడానికి? ఆలోచించండి. నేను ఒకటే చెప్తా, ప్రజల యొక్క స్వేచ్ఛని తీసేయకూడదు. లెట్ దెమ్ డూ వాట్ ఎవర్ దే వాంట్. సమాజంలో అన్ని రకాల మనుషులు ఉంటారు. సో అనేక రకాలు. ఇప్పుడు చిరంజీవి ఉన్నాడు, ఆయన సొంత పైసలతోటి 100 కార్లు కొనుక్కున్నాడు. నువ్వు వద్దు, మాకు తినడానికి తిండి లేదు, నువ్వు 100 కార్లు ఎందుకు, లేకపోతే అని చెప్పేందుకు నాకెక్కడిది? ఆయన కష్టపడ్డాడు, ఆయన సంపాదించుకున్నాడు, ఆయనకి ఏం చేయాలన్నది ఆయన ఇష్టం. నేను ఎట్లున్నానో అందరు అట్లనే ఉండాలని కోరుకోవడం అది మూర్ఖత్వం అవుతుంది. ఆలోచించండి మిత్రులు. ఈ సోషల్ యొక్క మోరల్ పోలీసింగ్ అవసరం లేదు. ఓకే, రేపు ఏమంటారు, ఇలా ఇదే కంటిన్యూ అయితే ఏమంటారు, రేపు కోకు తాగితే నష్టం జరుగుతుంది కాబట్టి కోక్ను ప్రమోట్ చేయొద్దు అంటారు, వాడు సిగరెట్ ప్రమోట్ చేయొద్దు అంటారు. అవన్నిటి గవర్నమెంటే పర్మిషన్ ఇచ్చినప్పుడు మీరు గవర్నమెంట్ తోటి కొట్లాడండి, పర్మిషన్ ఇవ్వద్దని కొట్లాడండి ఒకవేళ నిజంగా దానివల్ల అంత నష్టం జరిగితే. అంతేగాని మధ్యలో ఈ ప్రమోషన్ చేసే వాళ్ళని ఇబ్బంది పెట్టాల్సిన అవసరం లేదు. వాళ్ళు చట్ట ప్రకారం ఎక్కడ తప్పు చేస్తున్నారు ఆలోచించమని కోరుతున్నారు. కాదు వాళ్ళు షేరింగ్ చేసుకున్నా ఏమైతుంది నీకు? అంటే ఒక సామాన్యుడు, ఒక ట్రోలరు నీవు చేసే యాక్టివిజాన్ని ఆపగలుగుతాడా? నువ్వు చెప్పేది కరెక్ట్ ఉంటే, నువ్వు చెప్పేది న్యాయంగా ఉంటే, అంటే ఒక సామాన్యులు, ఒక సామాన్య పౌరులు, ఒక ట్రోలరు వాడు చెప్పే ఇల్లాజికల్ది వాడికి సపోర్ట్ చేస్తారా? నువ్వు చెప్పేది లాజికల్ ఉందా లేదా అనేది సంబంధం లేకుండా ఆలోచించండి. అంటే ఈమెకైతే చెప్పుకునే హక్కు ఉంటుంది కానీ వాడికి చెప్పుకునే హక్కు లేదంట, ఉండొద్దంట. వెరీ ఏమంటే సెల్ఫిష్. అల్గారిథం చూపెట్టలేదు అనుకోండి, ఒక వీడియో వైరల్ అయింది. ఇప్పుడు ఆమె నిన్న మాట్లాడిన ఒక ఆమె డాన్స్ చేసింది, వైరల్ అయింది. అంటే ఇప్పుడు అందులో ఏమైనా మేక్ సెన్స్ ఉంటే, అందులో ఎంటర్టైన్మెంట్ ఉంటే, లేకపోతే అందులో ఏమైనా లాజికల్ పాయింట్ ఉంటే అది వైరల్ అవుతుంది. అలా ఏది లేకపోతే వైరల్ కాదు. ఓకే, సింపుల్. ఓకే, కాబట్టి నిన్ను ట్యాగ్ చేసినా ట్యాగ్ చేయకపోయినా అది అందులో విషయం ఉంటే వాడు చూస్తారు, అలా విషయం లేకపోతే చూడరు. దాంట్లో నీకొచ్చే నష్టం ఏందమ్మా? నీకు ఎట్లయితే స్వేచ్ఛ ఇచ్చిందో యూట్యూబో సోషల్ మీడియానో వాడికి కూడా స్వేచ్ఛ ఇచ్చింది. నీకు నచ్చినలో నీకు ట్యాగ్ చేసుకునే స్వేచ్ఛ ఇచ్చినప్పుడు వానికి కూడా ట్యాగ్ చేసుకునే స్వేచ్ఛ ఇచ్చింది కదా. యూ కెన్ బ్లాక్ హిమ్ కదా. ఆలోచించండి మిత్రులారా.
కాదు, ఆ మాత్రము వాడికి నచ్చినట్టు ఆ మాత్రం మాట్లాడక చెప్తా కొడతా ఇంకేదో చెప్తారు కదా. సో ఆ మాత్రం వాడి ఇవి తీసుకోవడానికి మీరు సిద్ధంగా లేకపోతే మీరు మీ ఇంట్లో ఉండండి. మీరు మీ యాక్టివిజం బంద్ చేసుకొని మీ వంటలో మీ యొక్క మహిళల కార్యక్రమాలు ఏవో చేసుకోండి. పబ్లిక్ లైఫ్లోకి వస్తే పువ్వులు వేస్తాడు, రాళ్ళు వేస్తాడు. అన్నిటినీ సమానంగా తీసుకునే శక్తి నీకు ఉండాలి. యాజ్ లాంగ్ యాజ్ వాడు ఫిజికల్గా నీ మీద దాడి చేయనంత, భౌతిక దాడులు చేయనంత వరకు, యాసిడ్ తెచ్చి నీ మీద పోయినంత వరకు, నీ ఇంటి చుట్టూ తిరగనంత వరకు, ఓకే, ఫిజికల్గా నీకు థ్రెట్ లేనంత వరకు, ఓకే, ఫిజికల్గా నీ దగ్గరికి రానంత వరకు, వాడు నోరుతోటి ఏమన్నా చెప్పుకొని యూ కెన్ ఇగ్నోర్ హిమ్, యూ కెన్ బ్లాక్ హిమ్. వాడికి ఆ యొక్క పనికిరాని ఎదవలకి అంత నువ్వు వానికి అంత వాని వాల్యూని నువ్వు పెంచి వాడు నిన్ను కంట్రోల్ చేసే స్థాయికి వాని స్థాయిని నువ్వు పెంచాల్సిన అవసరం లేదు. వాడి స్వేచ్ఛను తీసేసాక నాకు లేదు. ఓకే, కాబట్టి నీకెంత స్వేచ్ఛ ఉందో వాడికి కూడా అంతే స్వేచ్ఛ ఉండాలి. సింపుల్. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ. అదే ప్రజాస్వామ్యం యొక్క అందం. అంటే కాదు, వాళ్ళ మొగోళ్ళు కాదా? సమాజంలో ఏమైతుందో వాళ్ళకి తెలియదా? ఎవడో ట్రోలర్ నిన్ను లంజ అంటే నువ్వు లంజ అయిపోతావా? నీ మొగుడు నీ పక్కకుండి చూస్తలేడా? నువ్వు ఏం చేస్తున్నావు, ఎడిపోతున్నావు, ఎడికొస్తున్నావు, నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు అని తెలియదా? ఇవన్నీ తెలియకుండానే నీ పని చేసుకో, నువ్వు జర్నలిజం చేసుకో అని చెప్తారా మొగుళ్ళు? వాళ్ళకి తెలియదా అన్ని? ఇప్పుడు ఆమె నిన్న డాన్స్ చేసిన ఆమె చెప్తలేదా? మా మొగుడు పోస్టర్లు అంటేస్తాడు, మా ఆయన కూడా ఎంకరేజ్ చేసిండు, నేను అప్రిషియేట్ చేస్తా. సో అంత చీపోళ్ళు ఇవన్నీ తెలియకుండానే వాళ్ళ కూతుర్లని, వాళ్ళ భార్యలని పబ్లిక్ లైఫ్లోకి రాణిస్తారా వాళ్ళ మగుళ్ళు కానీ, వాళ్ళ తల్లిదండ్రులు కానీ? ఏమైతుంది? నువ్వు వాడు లంజ అంటే నువ్వు నిజంగా లంజ అయిపోతావా? కావు కదా. అట్లా నమ్మే మొగుడు నీకుంటే నీ దురదృష్టం అది. వాడికి తెలియదు, వాడి మొగుడికి పనికిరాడు. ఆమె ఏం చేస్తుంది, ఏడిపోతుంది, ఎవరితో మాట్లాడుతుంది, 24 గంటలు నీకు నీ పర్మిషన్ తీసుకొని సమాజంలో ఏమైతుంది నీకు అన్ని తెలిసినాక అయినా ఎవడో లంజ అంటే నువ్వు లంజ అని నమ్మితే వాడు మొగుడే కాడు. సింపుల్ కదా. సాధారణంగా ఏమైపోయింది మిత్రులారా, ఇది ఇప్పుడు లంజ కొడుకు బాడుకో ఉద్దేడు కావటం అంటే మా హిందీలో అయితే మాదర్చోద్ గిదర్చోద్ అంటారు. ఆడ ఖుషి సినిమాలు కూడా పెడతాడు. ఇది ఏమైపోయినాయి, అవి బూతులుగా మాట్లాడతలేరు. అది బూతు అన్న అలా అర్థం తీస్తే మనము అది వినలేము, మాట్లాడలేము. వాడి ఉద్దేశం అది కాదు, అది కామన్ వర్డ్స్ అయిపోయినాయి. అది ఒక కోపాన్ని వ్యక్తపరిచే పదాలుగా అయినాయి, కానీ అది బూతుగా వాడు చూస్తలేడు సమాజంలో. మేబీ దీస్ ఉమెన్ ఆర్ అంటే నాన్నగారు అమ్మగారు అని పిలిచిన ప్రాంతాల నుంచి వచ్చిర్రేమో కానీ, బట్ రియాలిటీ, గ్రౌండ్ రియాలిటీ, మాస్ పీపుల్ ఉండే దగ్గర, లేకపోతే మెజారిటీ కర్షక కార్మికులు గ్రామీణ ప్రాంతాల్లో, ఎస్పెషల్లీ తెలంగాణలో కానీ, నార్త్ ఇండియాలో కానీ, మేబీ ఆంధ్రాలో నాకు అంత గ్రౌండ్ లెవెల్లో డీప్గా నాకు తెలియదు. కానీ ఆంధ్రాలో కొద్దిమందితో మాట్లాడితే వాళ్ళు కూడా మొగళ్ళు అయితే నోరు తెరిస్తే బూతులు మాట్లాడుతున్నారు. మరి ఐ డోంట్ నో, అంటే వీరు ఎక్కడి నుంచి ఆకాశం నుంచి విడిపడ్డారో నాకు తెలియదు. మరి మన సమాజంలో పుట్టి పెరిగితే ఇవన్నీ చూసి ఉంటారు కదా. ఐ డోంట్ నో. దీస్ ఉమెన్ హ్యావ్ ఒక బ్యాడ్ ఇంప్రెషన్ ఉంది వీళ్ళకి. ఏమంటే సజ్జనారు దేవుడు, ఓకే, మమ్మల్ని ఎట్లయినా రక్షిస్తాడు. ఏం చేయలేడు రాయ్యా. సజ్జనారు రిటైర్మెంట్ స్థాయిలో ఉన్నాడు. ఆల్రెడీ పోలీస్ శాఖ నుంచి ఆర్టీసీ దానికి పంపించారు. ఇలా ఎన్ని రోజులు ఉంటాడో తెలియదు, ఎప్పుడు వీకేస్తారో తెలియదు. సో ఆయన ఏదో పీక్తాడు అనుకుంటే, ప్రభుత్వమే అనుకుంటే చేయగలుగుతుంది. కానీ ప్రభుత్వము, రాజ్యాంగము, బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగము ఎవరి స్వేచ్ఛని, ఎవరి హక్కులను తీసేయదు. అది మగవాడైనా ఆడమైనా. కాబట్టి మీరు చట్టానికి వ్యతిరేకంగా, న్యాయానికి వ్యతిరేకంగా మీరు ఎలాంటి డిమాండ్సే కోరుకోకూడదు. ఓకే, యూ కెన్ బ్లాక్ దట్ గాయ్ ఆర్ యూ కెన్ గివ్ కౌంటర్. అవునరా నేను లంజనే, ఏం పిక్కుంటారా పిక్కోరా అంటే ఒక్కడు కూడా మాట్లాడు. అవును బే నేను ఏం, ఎస్ మా ఆయననే కాపలా ఉంటాడు, ఏం పిక్కుంటారా పిక్కోర్రా అంటే మనకి ఏమన్నా అర్థం కాదు ఇక. అర్థమైందా? సో యూ హ్యావ్ టు యూజ్ బ్రెయిన్. ఐ డోంట్ అండర్స్టాండ్.
నేను ఒకటే చెప్తా, ఇవి నిజంగా జెన్యున్గా ఫీల్ అవుతున్నారు, బాధపడుతున్నారు ఎవరన్నా మహిళా జర్నలిస్టులు అంటే జెన్యున్గా, ఓకే, ఇఫ్ దట్ ఈస్ ద కేస్. కానీ ఈ కేసులో మాత్రం వీళ్ళందరినీ ఆమెనే పెట్టింది కామెంట్, తులసి చంద్ర గారు. ఐ హ్యావ్ స్క్రీన్ షాట్ ఆల్సో. వేరే ఆయన మరి విప్లవశ్రీని ఎందుకు తీసుకోవాలి, ఇంకోరిని ఎందుకు తీసుకోవాలి అని అడిగితే నేను ఒక్కొక్కరికి కాల్ చేసి నేను కష్టపడి వాళ్ళందరినీ నేను తీసుకుపోయినా అని ఈమెనే పెట్టింది అక్కడ కామెంట్. సో ఇక ఆమె ఆమె ఒక్కతే పోయి చెప్తే దానికి వాల్యూ ఉండదు కాబట్టి అందరిని తీసుకుపోయినట్టుంది. కానీ ఒకవేళ నిజంగా అందులో జెన్యున్గా బాధపడేటోళ్ళు ఉంటే నేను ఒకటి చెప్తాను ఈ మహిళలకి, ఎస్, బీ యాక్సెప్ట్ ద రియాలిటీ ఆఫ్ ద సొసైటీ. సమాజంలో ఉండే సొసైటీని యాక్సెప్ట్ చేయండి. ఎస్, ఇది మన సమాజం ఇట్లనే ఉంది, ఇందుకు భిన్నంగా ఏది నువ్వు ఐడియల్ కండిషన్ ఎక్స్పెక్ట్ చేయకు. ఓకే, నువ్వు మాట్లాడినట్టే ఎదుటోడు మాట్లాడాలని ఆశించకు. ఓకే, నచ్చకపోతే అవాయిడ్ చేయడం ఎట్లనో నేర్చుకో. ఓకే, రియాలిటీకి దగ్గరగా బతకడం అలవాటు చేసుకో. సింపుల్. ఓకే, సో బి ఏమంటారు, ఏమంటారు కరెక్ట్, టూ సెన్సిటివ్ అంటే బి ఒక రఫ్ అండ్ టఫ్ అంటారు కదా, సో నాకు కరెక్ట్ వర్డ్ వస్తలేదు. బి అంటే ఒక థిక్ స్కిన్ ఉండాలి. ప్రతి చిన్నదానికి ప్రపంచంలో ఎవడైనా నిన్ను కంట్రోల్ చేసే శక్తి, వాని మాటల ద్వారా నిన్ను కంట్రోల్ చేసే శక్తి వానికి ఇయ్యకు నువ్వు. సింపుల్, హ్యావ్ ఎ థిక్ స్కిన్. అయిపోయింది. ఉమెన్ 60వ దశకంలోనూ అప్పుడెప్పుడో ఇది శంకరాభరణం సినిమా ఆ టైంలో ఈ లేచింది నిద్ర లేచింది మహిళలకు ఎన్టీఆర్ సినిమా 40, 60, 50 స్వతంత్రం వచ్చే కొత్తల్లో. ఎస్, మీరు చెప్పిన మాటలు కరెక్ట్. ఇప్పుడు లేదా ఉమెన్ బయటకు రాచుడు కాదు, మగవాడికి అనిపిస్తలేడు ఏడా. ఓకే, ఆ పరిస్థితికి వచ్చింది. ఇంకా ఉమెన్ అని ఇంకెన్ని రోజులు పాట పాడతారు, పాడిన పాట. ఏడు నడుమిత్రులు మొగోడు ఎడ కనిపిస్తున్నాడు. ఏ రంగం అన్నా తీసుకోండి, పోలీస్ శాఖ తీసుకోండి, ఆ యొక్క నర్సులు తీసుకోండి, డాక్టర్లు తీసుకోండి, రాజకీయ నాయకులు తీసుకోండి, ఏ రంగం, బస్సుల డ్రైవర్లు తీసుకోండి, ఏ రంగం అన్నా తీసుకోండి. నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, ఇంక్లూడింగ్ స్ట్రిక్ట్ గా ఇస్లామిక్ లాని, షరియా లాని పాటించే ఇస్లామిక్ కంట్రీస్ లో కూడా మీరు ఏ రెస్టారెంట్ వండి, ఎక్కడికి వండి. ఓకే, ఉమెన్ ఎక్కడ లేరు. ఇది ఇప్పుడు ఎయిర్పోర్ట్కి వండి, ఏరోప్లేన్స్ దాంట్లోకి వండి, హాస్పిటల్స్ వండి, యు నేమ్ ఇట్. ఎస్పెషల్లీ హాస్పిటాలిటీ ఇండస్ట్రీస్ క్లినికల్ వర్క్, లేకపోతే అసిస్టెంట్ వర్క్లు, యూ టేక్ ఎనీ ఫీల్డ్. ఓకే, రాకపోతే ఎస్పెషల్లీ ఈ ఐటీలా, స్పోర్ట్స్లా ఎక్కడ లేరు మహిళలు. ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ అయితే మొత్తం మహిళలే. సో మహిళలు ఇంకా లేరు అంటే మగవాళ్ళు 7:30 వెతుక్కునే రోజులు వస్తున్నాయి. ది విమెన్ కార్డు, విక్టిమ్ రోల్, దిస్ హ్యాస్ టు బి స్టాప్. సో ఆ క్రమంలో వీళ్ళిద్దరు ఎక్కువసేపు బోనాలకి ట్రోల్స్ ఇది కొంచెం చూపెట్టి తర్వాత మీ కామెంట్స్ అవుతా. ఓకే, ఇది ఏదబ్బా ఒక్క నిమిషం, ఇది ట్రోల్స్. There's a tool running in the background of the market right now. సో వనజ గారు మాట్లాడారు, అట్లనే తులసి చంద్ర గారు మాట్లాడారు. కొంచెం చూపడదాం. హలో ఫ్రెండ్స్, 3 రోజుల క్రితం సిపి సజ్జనార్ని కలిసి డిజిటల్ మీడియాలో పనిచేస్తున్న మహిళా జర్నలిస్టుల మీద అత్యంత అసభ్యకరమైన, ఐ రిపీట్, అత్యంత అసభ్యకరమైన భాషతో ట్రోల్ చేస్తున్న వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని కోరిన విషయం మీకు అందరికీ తెలిసిందే. ఒక రీల్ చేశాము, అట్లాగే కమ్యూనిటీలో కూడా అట్లనే ఇంకోటి ఉమెన్ కమిషన్ కూడా ఈమెను కూడా అడిగినారు, ఆమెను కూడా లెటర్ రాసారు, అది కూడా చూపెడదాం. ఏదబ్బా, శారదా నేరెల్ల, వేర్ ఇస్ శారదా నేరెల్ల. ఓకే, కమాన్. ఇక్కడ ఏమని పెట్టింది తులసి చందు. థ్యాంక్స్ టు ఉమెన్స్ కమిషన్ చైర్పర్సన్ శారదా నేరెల్ల గారు, ఇంత వేగంగా స్పందన వస్తుందని ఊహించలేదు. అంతే కదా. సో తెలంగాణ స్టేట్ కమిషన్ ఫర్ ఉమెన్ హైదరాబాద్ ఏమనుంది, టు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ డీజీపీ తెలంగాణ స్టేట్ లక్డీ కపూల్ హైదరాబాద్. ఇది పిటిషన్ నంబర్
TGSCW అంటే ఏందో ఉమెన్ జర్నలిస్ట్ ఆఫ్ హైదరాబాద్ రిగార్డింగ్ హరాస్మెంట్, లైఫ్ థ్రెట్, ఆన్లైన్ ట్రోలింగ్ ఎంక్వైరీ, నెససరీ యాక్షన్ రిపోర్ట్ కాల్డ్ ఫర్ సో పిటిషన్ ఆఫ్ ఉమెన్ జర్నలిస్ట్ ఇన్ హైదరాబాద్, డేట్ November 18th ఎట్ హైదరాబాద్. ఓకే, ఏమంటున్నాడు తెలంగాణ అదేదో చెప్పిన ఇంతము. సో ఇట్ ఈస్ టు సబ్మిట్ అంతే కదా, సబ్మిట్ దట్ ఉమెన్ జర్నలిస్ట్ ఆఫ్ హైదరాబాద్ ఫైల్డ్ ఏ పిటిషన్ బిఫోర్ తెలంగాణ స్టేట్ కమిషన్ ఫర్ విమెన్ Hyderabad regarding harassment, life threats, abuses, intimidation and online trolling of several women journalists and their families by certain social media handles. They requested for protection and ensure that the freedom of press and the dignity and safety of women journalists is protected. In this regard, it is required to conduct detailed inquiry in the matter, take action against the social media handles and individuals involved in such harassment, and send compliance report to commission at the earliest అని ఆమె సంతకం పెట్టింది. బి నేరల్లా అని, రైట్, సెక్రటరీ ఉమెన్ తెలంగాణ స్టేట్ కమిషన్ ఫర్ ఉమెన్ హైదరాబాద్. యా, సో ఇది. సో అయితే ఒకటే, ఫిజికల్గా లైఫ్ థ్రెట్ జెన్యున్గా ఉంటే ఎస్ ఐ రిక్వెస్ట్, అది క్రిమినాలిటీ చర్యలు తీసుకోవాలి. ఫిజికల్ థ్రెట్ లేకుండా కేవలం ట్రోల్స్ చేస్తే మాత్రం నో దట్ దే హ్యావ్, నీకెంత ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఉందో వాడికి కూడా, ట్రోలర్ కూడా ఈ ఆల్సో హ్యాస్ ద ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్. ఓకే, సింపుల్. సో తెలంగాణ స్టేట్ కమిషన్ ఫర్ ఉమెన్ హైదరాబాద్ సేమా డిఫరెంటా? ఏమనుంది? ఇట్ ఈస్ టు సబ్మిట్, ఐ థింక్ ఇంతకుముందే, రైట్, రిక్వెస్ట్ కండక్ట్ డీటెయిల్ ఇంతకుముందే. సో తర్వాత థ్యాంక్ యూ శారదా నేరళ్ళ గారు, ఏముంది? థ్యాంక్ యూ శారదా నేరళ్ళ గారు, ఇంత వేగంగా స్పందిస్తారని తులసి చంద్ర రాసింది. ఇంత వేగంగా స్పందిస్తారని ఊహించలేదు. యంత్రాంగం విచారణలోకి దిగడం చాలా అవసరం. బూతులు మాట్లాడుతూ అమ్మాయిల్ని బెదిరించే వాళ్ళతో పబ్లిక్ టాయిలెట్స్ కడిగిస్తాను అని మాతో మీరు అన్న మాట మాకు ఎప్పటికీ గుర్తుంటుంది. ఓకే, వాళ్ళ టాయిలెట్ కడిగిస్తే మీకు సంతోషం అవుతుందా? వ్యవస్థ వేగంగా వాడు కూడా అంటాడు, నీ ఇష్టం ఉన్నట్టు ఏకపక్ష కథనాలు చెప్తే నిన్ను కూడా టాయిలెట్ గడిస్తా అంటాడు. దానికి సో వ్యవస్థ వేగంగా స్పందించి చర్యల్లోకి దిగితే ఈ వికృత ధోరణి ఖచ్చితంగా మారుతుంది. ఇది ఉమెన్ జర్నలిస్ట్ సమస్య మాత్రమే కాదు, సోషల్ మీడియాలో ప్రతి అమ్మాయి వేధింపులకు బాధితురాలే. ఈ ధోరణి ఎందుకు పెరుగుతోందో ప్రభుత్వం సీరియస్ గా ఆలోచించడం మొదలు పెడుతుందని నమ్ముతున్నాను. మరోసారి మీకు కృతజ్ఞతలు. ఈ శారదా నెలలైన మీరు అందించిన సమాచారంపై తెలంగాణ మహిళా కమిషన్ వెంటనే స్పందించి చర్యలు ప్రారంభించింది. మహిళా జర్నలిస్టుపై జరుగుతున్న ఆన్లైన్ హరాస్మెంట్, బెదిరింపులు, అసభ్య వ్యాఖ్యలపై సమన్స్ జారీ చేసి సంబంధిత వ్యక్తులపై విచారణకి. వీళ్ళంతా పురుష ద్వేషులు మిత్రులారా. సో అది కరెక్ట్ కాదు. అది వీళ్ళందరూ కలిసి శారదా గ్రూప్ ఆఫ్ ఉమెన్ జర్నలిస్ట్ ఫ్రమ్ హైదరాబాద్ సబ్మిటెడ్ సేమ్ పిటిషన్. దే ఆర్ రిసీవింగ్ అబ్యూజివ్ కామెంట్స్. They were being threatened on social media. Their families were also being targeted. This was happening on Instagram, X, Facebook, YouTube, and even under their professional work. Their point was simple. They said that criticism of their journalism is acceptable, but abuse, threats, attempts to silence them are not criticism. These actions are an attack on their dignity and personal safety. Okay. ఒకటి పర్సనల్ సేఫ్టీ తప్ప మిగతా అన్నిటినీ తుంగలో దొక్కాల్సిందే. ఓకే, ఎవడు ఏ బూతులు మాట్లాడినా వాడు ఎట్లా చెప్పినా ప్రజలు ఎవరిది గుడ్డిగా నమ్మరు కాబట్టి వాడి స్వేచ్ఛను తీసేసే హక్కు లేదు. ఓకే, సింపుల్. A group of women journalists from Hyderabad submitted a petition to the Telangana State Commission for Women. They explained that they were facing continuous online harassment. ఇంతకుముందు అదిన. ఓకే, సో ఇక ఆమె ఫోటో చూపెడదాం. సో ఇంతకుముందు డీజీపీ చూపెట్టినా, ఇప్పుడు శారదా నేరెళ్ళ గారికి వీళ్ళు ఇచ్చిన ఇది చూపెడతాం. సింపుల్. ఓకే, సో అట్లనే ఇంకోటి ఏం చూపెట్టాలి, అది 2 నిమిషాలు ఇది చూపెట్టినాక నేను ఆ ట్రోలర్ ఏం మాట్లాడిండో అది కూడా చూపెడతా లాస్ట్కి. మంది స్పందించారు. అయితే సిపి సజ్జనార్ నేను ఒక చర్య తీసుకున్న తర్వాతే మాట్లాడతాను అని కూడా అన్నారు. అట్లాగే ఉమెన్స్ కమిషన్ కూడా ఈ విషయం మీద డీజీపీకి ఒక లేఖ రాశారు. మేము ఆమెకు ఒక పిటిషన్ ఇచ్చిన తర్వాత. సో ఈ సందర్భంగా గత 3 రోజులుగా సోషల్ మీడియాలో చాలా చర్చ జరుగుతుంది. అయితే మేము కంప్లైంట్ చేసినప్పుడు, నేను ఆ కంప్లైంట్ కాపీ కూడా ఇస్తాను, అది కేవలం మా గురించి మాత్రమే మాట్లాడలేదు. ఇన్ జనరల్ గా సోషల్ మీడియాలో
అందరి మహిళా జర్నలిస్టుల పట్ల అట్లాగే స్త్రీల పట్ల కూడా అత్యంత అసభ్యంగా కామెంట్స్ చేసే వారి గురించి మేము ఇక్కడ మగవాళ్ళు చెప్పండి రా, మగవాళ్ళు చెప్పండి. మీ ఇప్పుడు నేను చెప్పిన నాకు ట్రోల్స్ పెట్టరు, భయంకరంగా పెడతారు, పెట్టరా? అట్లా ఎంతమంది మగవాళ్ళని రమ్మనండి బయటకి. I don't complain on anybody. Okay, they have their right. ఏమన్నా మాట్లాడుకోండి, I don't care. ఎందుకంటే నిజం నాకు తెలుసు కదా, మెజారిటీ ప్రజలకు కూడా తెలుసు కదా. ఎవడో ఏదో అనుకుంటే నాకు వచ్చిన నష్టమేంది? దీనికి సంబంధించిన చర్చలో 2 వాదనలు వస్తున్నాయి. ఒకటి ఏంటంటే ఇంతకాలానికైనా ఒక మంచి పని చేశారు అనేది. రెండోది, మీరు అందరినీ విమర్శించినప్పుడు మిమ్మల్ని మేమెందుకు విమర్శించకూడదు, అట్లా ట్రోల్ చేయడం కూడా ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అనేవాళ్ళు కొంతమంది అయితే, మీరు దేశ వ్యతిరేకులు దేశ ద్రోహులు కాబట్టి మిమ్మల్ని అన్నా తప్పు లేదనేవాళ్ళు కొంతమంది. బట్ ఏదేమైనప్పటికీ కూడా ఈ సంభాషణలో గతంతో పోలిస్తే బూతులు దొరలటం చాలా వరకు ఆగింది. అంటే ఎక్కడో కొందరికి భయం మొదలైంది. అదంతా పచ్చి అబద్ధం, వాళ్ళకి ఎవ్వరికి భయం కాలే. సో నువ్వు అట్లా చేస్తే నీ వీడియోలు చూడడం మానేస్తారు అంతే, నీకు వ్యూస్ తగ్గిపోతాయి అంతే. నువ్వు నా స్వేచ్ఛను తీసేస్తే నీ తెలుగు రారు, నువ్వు దూరం పోతారు అంతే తప్ప వాడు తిట్టడం మానడు, వాడు ఏది ఉండదు. అదేమి నేనైతే తప్పు అనుకుంటలే. ఐ డోంట్ సీ ఎనీథింగ్ రాంగ్ ఇన్ దట్. ఓకే, అది ఒక్కొక్కడొక్క ఇప్పుడు కోట్ల మంది ఉన్నప్పుడు వాని బాధను ఎట్లా ఎక్స్ప్రెస్ చేయమంటావు, వాని కోపాన్ని ఎట్లా ఎక్స్ప్రెస్ చేయమంటావు, వాని ఫ్రస్ట్రేషన్ ఎట్లా తీయమంటావు చెప్పండి. ఈ మాటల ద్వారా వాడు చేయలేదనుకో, వాడు తాగుడుకు బానిస అవుతాడు, డ్రగ్స్కి బానిస అవుతాడు, లేకపోతే ఈ రీల్ ఇప్పుడు ఇది ఒక మత్తులాగా అయిపోయింది కదా. ఈ వాడు సోషల్ మీడియాలోనే ఉంటాడు ఇక, రీల్స్ గీల్స్ని, లేదంటే వాడు ఫోన్ అడిక్ట్ చేసుకుంటాడు, ఏదో ఒక బ్యాడ్ హ్యాబిట్ అడిక్ట్ చేసుకుంటాడు. Let them express whatever it is, good or bad. As long as it is not physical, let them express. వాళ్ళు ఆ వీడియోని డిలీట్ కూడా చేసుకుని వెళ్ళిపోయారు. అంటే వాళ్లకు తెలుసు చట్టం తమ దాకా వస్తే తమ మీద చర్య ఉండే అవకాశం ఉంది అని. మరి అది I don't agree with that. నువ్వు భయపడిస్తే భయపడి వాడు మూసుకుంటాడు, వాని ప్రవర్తన మార్చుకుంటాడు అనుకుంటే అది భ్రమ. అది అబ్జల్యూట్ భ్రమ. నిన్ను అవాయిడ్ చేస్తాడు అంతే, అంతకుమించి ఏం లేదు. సో నీ వీడియో ఎవడు చూడడు అంతే, సింపుల్. సో అట్లనే ఇది ఒకటి చూద్దాం. అది మొత్తం డీటెయిల్స్ అవసరం లేదు, మీరు కావాలంటే అక్కడ యూట్యూబ్లో చూసుకోవచ్చు. అది మహువా మీడియా వనజ గారు. సో అట్లనే తులసి చంద్ గారు కొంచెం ఇదంతా అసలు. వెల్కమ్ టు న్యూ ఇండియా, ద ల్యాండ్ ఆఫ్ రిచ్ కల్చర్, రిచ్ ట్రెడిషన్స్ అండ్ ట్రోల్స్. ఏ గంజాయి గానే ఒక మా గురించేనా వీడియో? తప్పేముంది తులసి, ఈమె పేరు తులసి. ఓకే, ఆమె ఏకపక్షపాత కథనాలు చెప్తే గంజాయి అనకపోతే ఏమంటారు? గంజాయి బూత్ అవుతుందా? గంజాయి అనడం బూతా? మీరు చెప్పండి. శారదా నేరళ్ళ గారు, తెలంగాణ డీజీపీ గారు, లేకపోతే ఆయన సజ్జనార్ గారు, ఫేక్ ఎన్కౌంటర్లో సజ్జనార్ గారు, బ్రైబుల్ తీసుకునే సజ్జనార్ గారు, లేకపోతే ఆ బూత్ మహారాజు ఆ యొక్క మగ వ్యభిచారి అయినటువంటి అన్వేష్ని ఇంటర్వ్యూలు చేసిన తులసి చంద్ గారు కానీ, వాడిని ఇంటర్వ్యూలు చేసినటువంటి సజ్జనార్ గారు చెప్పండి. తులసి చంద్ని గంజాయి అంటే నేరం అయిపోయిందా? ఆ మాత్రం అట్లానే ఈమె చెప్పే చెత్తనో మంచో ఏదో ఒకటి ఆమెకు చెప్పుకునే స్వేచ్ఛ ఉన్నప్పుడు వాడి కోపాన్నో బాధనో లేకపోతే వాడికి ఈమె చెప్పింది నచ్చకపోతేనో గంజాయి అంటే అంత పెద్ద నేరం అయిపోయిందా? నిజంగా నువ్వు గంజాయివా? నేను అది కానప్పుడు నన్ను ఒవ్వడేమనుకున్నా నేను పట్టించుకోను. నిజంగా జెన్యున్గా అయితే అందులో వ్యాలిడ్ రీజన్ ఉంటే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా ప్రజలకి. ఇటుకొని 100 ఇటుకొని గంజాయి అనడం కూడా నేరమా? మీకోసమే స్పెషల్ వీడియో. శైతాన్ కో యాద్ కియా ఆర్ శైతాన్ హాజిర్. రండి కూర్చోండి. అక్కడ సోషల్ మీడియానే కాదు, సొసైటీ స్టాండర్డ్స్ ప్రకారం నేను ఒకటే చెప్తాను, కొంతమంది స్త్రీలు, అందరు స్త్రీలు అంటే కొంతమంది స్త్రీలు, నేను వాళ్ళని ఏమంటా అంటే సూడో ఫెమినిస్టులు అంట. వీళ్ళు ఏంటంటే వాళ్ళు చేసింది కరెక్ట్, వాళ్ళు చేసినట్టుగా మిగతా వాడు చేయకపోతే వాడు ద్రోహి. వీళ్ళు ఏంటంటే మగద్వేషులు. ఫస్ట్ ఆ మగద్వేషాన్ని తీసేయాలి. నీ కన్న కొడుకు మగవాడే, నిన్ను కన్న తండ్రి మగవాడే. ఆడది ఎంత ఆమె పొట్టలకెళ్ళి ఆమె యొక్క యోనిలకెళ్ళి బిడ్డ బయటకు వస్తుందో ఆమె యోనిలోకి స్పర్మ్ పంపించినోడు కూడా గొప్పోడే. నీ బిడ్డ లోపల నీ లక్షణాలు ఎన్ని ఉన్నాయో నీ మొగడి లక్షణాలు కానీ వాళ్ళ తల్లిదండ్రుల లక్షణాలు కానీ ఉన్నాయని గుర్తించాలి.
ఇద్దరు కలవకుండా సృష్టి జరగదు అనేది గుర్తించాలి. నదులు అన్నీ ఎంత గొప్పయో నదులన్నీ పోయి సముద్రంలో కలుస్తున్న సముద్రుడు కూడా అంతే గొప్పోడు అని గ్రహించాలి. చంద్రుడు ఎంత గొప్పదో యొక్క ఫెమినైన్ ఎనర్జీ, యొక్క స్త్రీ శక్తి, అట్లనే ఈ యొక్క సృష్టిని నడిపిస్తున్న సూర్యుడు కూడా యొక్క మాస్కులైన్ ఎనర్జీ రెండు గొప్పయే, ఇన్ యాంగ్. ఓకే, ఇప్పుడు సీసా ఉంది, దానికి మూత పెట్టాలి కదా, ప్లగ్ ఉంది అలా పెట్టాలి కదా, యోని ఉంది అలా పెట్టాలి కదా. సో ఎవ్రీథింగ్ రెండు కలిస్తేనే అది రెండు కలిస్తేనే సపోర్ట్లో వచ్చినట్టు రెండు కలిస్తేనే సృష్టి నడుస్తున్నారు. మాస్కులైన్ ఎనర్జీ, ఫెమినైన్ ఎనర్జీ, ఒక్కదాంతో పని జరుగుతలేదు. దట్ ఈస్ ద వే క్రియేషన్ ఈజ్ మేడ్. కాబట్టి సృష్టికి విరుద్ధంగా మనం ఓన్లీ ఆడవాళ్ళంతా కరెక్ట్, మగవాళ్ళంతా దుర్మార్గులు, ఈ భావాన్ని ఫస్ట్ మైండ్ సెట్లకి వెళ్ళి తీసేయాలి. ఓకే, యాజ్ లాంగ్ యాజ్ ఇస్ నాట్ ఫిజికల్, యూ హ్యాండిల్. నీకు కూడా నోరు ఉంది, నీకు కూడా బ్లాక్ చేసే స్వేచ్ఛ ఉంది, నీకు కూడా నువ్వే పొద్దుగాలేసి చెప్తున్నావు. కాబట్టి వాడి స్వేచ్ఛను తీసేయమని హక్కు నీకు లేదు. సింపుల్. ఓకే, యాక్సెస్ చేయని కామెంట్స్ తో వేట కుక్కల్లాగా వెంటబడి వేధిస్తారు. వాళ్ళ టార్గెట్ ఏంటో తెలుసా? మన పనిని డిస్టర్బ్ చేయడం, మనం వాయిస్ రైజ్ చేయకుండా ఆపడం. కాదు, వాడు వచ్చి నీ ఇంటికాడ మైక్ గుంజుకోవతలేడు. ఓకే, వాడు నీ ఇంటికి వస్తలేడు, నువ్వు రికార్డ్ చేసే దగ్గరికి వస్తలేడు. నువ్వు చెప్పిన ముచ్చటకి వాడు కౌంటర్ ఇస్తే నీది వాడు ఎట్లా ఆపుతున్నాడు? నువ్వు ఆప్తే ఎట్లా చెప్తున్నావు? యూజ్ బ్రెయిన్. అయిపోదామా, లేకపోతే తిరిగి మనమే ఎక్స్పోజ్ చేద్దామా? చిన్మయి శ్రీపాద్ చేసింది ఇదే. ఈ చిన్మయి లాంటి ఆడవాడిని ఏం చేసినా తప్పలేదు. యూ షట్ అప్. మీరు ఒకసారి ఇతను చూడండి, పేరు చరణ్ రెడ్డి. ఇతని ప్రొఫైల్ లో ఫార్ రైట్ హిందూ కన్జర్వేటివ్ సంఘి అని చెప్పి పెట్టుకున్నాడు. ఇతని స్టేట్మెంట్ ఒకసారి వినండి, మీకు బాగా అర్థమవుతుంది. అది ఒక్కటి మనం ఏం కోరుకోవాలంటే వీళ్ళల్లో ఒక్కటి కూడా తల్లి కావద్దు, వీళ్ళందరికీ పిల్లలు పుట్టొద్దు, పుట్టినా వెంబడి చచ్చిపోవాలి. ఇదన్నమాట ఇతను. ఇది ఇప్పుడు సగం మధ్యలోకి చూపెడుతున్నారు. అంతకుముందు ఇవి ఏమన్నది, ఈ చిన్మయి ఏమన్నది, ఆమె అన్నదానికి వాళ్ళు కౌంటర్ ఇచ్చారు. అది మొత్తం కాన్వర్సేషన్ చూపెడితే అర్థం ఉంటుంది. సగం మధ్యలోకి చూపెడుతుంది. తెలీదు. ఇప్పుడు చిన్మయి ఇతన్ని ఎక్స్పోజ్ చేసింది. ఇతనే కాదు, ఇట్లాంటి ఒక పెద్ద గ్యాంగ్ ఇప్పుడు ఎక్స్పోజ్ అయ్యారు. ఈ మధ్య ఎక్స్ప్రెస్ లో ఒక ముఠ చాలా సంస్కారవంతమైన భాష మాట్లాడుతూ ఒక చర్చ పెట్టింది. మేల్ ఫెమినిస్ట్లు అంట వీళ్ళు. సో అక్కడ మాటలు లేవు, మాట్లాడుకోవడాలు లేవు, అన్ని పచ్చి బూతులు. ఏ అమ్మాయిలైతే రెగ్యులర్ గా వాళ్ళ పొలిటికల్ అండ్ సోషల్ ఒపీనియన్స్ ని ఇలా ఎక్స్ లో గానీ వేరే వేరే సోషల్ ప్లాట్ఫామ్స్ లో ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటారో వాళ్ళను ఇలా పచ్చి బూతులు తిట్టడం అనేది వీళ్ళ రెగ్యులర్ యాక్టివిటీ. ఇంతకు ఎవరు వీళ్ళంతా? అవును, అది మేమే, మాకు బూతులే వచ్చు, మేము బూతులే తిడతాం. అయితే ఏంటి? ఎస్, మీరే దేశభక్తులు, దేశోద్ధారకులు, మహిళోద్ధారకులు కూడా అంటారు. కానీ వీళ్ళ భాష ఎంత హారిబులో తెలుసా? ఇలా అన్ని సార్లు డైరెక్ట్ గా మాట్లాడరు, చాలా సార్లు వీళ్ళు కామెంట్స్ కూడా చేస్తారు, హారిబుల్ కామెంట్స్ చేస్తారు. ఇట్లా కొంతమంది ట్రోల్స్ పచ్చి బూతులు మాట్లాడి వాళ్ళ పిల్లల్ని కూడా, ఎవరైతే అమ్మాయిలు ఉంటారో వాళ్ళ ఒపీనియన్స్ ని ఎక్స్ప్రెస్ చేస్తారో వాళ్ళ పిల్లల్ని కూడా చచ్చిపోవాలి అనేలాగా తిడుతుంటే చిన్మయి శ్రీపాద ఆ స్పేస్ లోకి, ఎక్స్ స్పేస్ లో ఇదంతా జరుగుతుంది కదా, ఆ స్పేస్ లోకి వెళ్ళి వీళ్ళకు లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చారు. ఇంతకీ నన్ను వచ్చి వచ్చి ఈ స్పేసెస్ లో వచ్చి కమ్ అండ్ స్పీక్ వినో అని ఐ లిటరలీ ఇగ్నోర్ దట్ ట్వీట్ బికాస్ ఆల్ ఆఫ్ యూ హ్యావ్ బీన్ అబ్యూసింగ్ మీ లెఫ్ట్ రైట్ అండ్ సెంటర్ ఫర్ సంథింగ్ ఐ డిడ్ నాట్ సే. మై హస్బెండ్ సెడ్ ఇట్, Rahul said it, and that too in my context. Any which way, I will come to that Mangal Sutra thing later, maybe after 10 days or something, once my rage after what was said about my children. If all of you saying that, I heard a voice say on the spaces a while ago, meer accountability తీసుకున్నారు కాబట్టి, మీరు సారీ చెప్పారు కాబట్టి, I am just being neutral in a place of oppression and aggression. If you are being neutral, you have sided with the aggressor. ఇంత ఇంగ్లీష్ మీకు అర్థం అవుతుందని అనుకుంటా. I'm sure all of you are PhDs and engineers. If you were watching, if you saw that and you heard all of this happening while a woman was abused, I find this pathetic culture here, which I see nowhere else. As this host of this space, you watched it happen. You remained silent and some people were laughing. There was not one word at the end of that spaces for you to condemn that behavior, saying, bro, let us not say this about somebody else, some other women and children. What did I come and do to you and your families, dude? Or your problem with me is that... ఓకే, ఆమె ఏదో ఇంగ్లీష్లో ఆమె ఫ్రస్ట్రేషన్ తీస్తుంది. ఓకే, దట్స్ ఓకే. కానీ సో నేనేమంటున్నా అంటే
ఎంతమందిని కంట్రోల్ చేస్తావు, ఎంతమందిని నోర్లు మూపిస్తావు? అరే చెప్పుకొని వాడు అరుచుకొని నీకు వచ్చిన నష్టమైంది. నువ్వు లంచం అయితే నీకు బాధ ఉంటుంది, నీ లంచం కానప్పుడు నీకెందుకు బాధ? ఐ డోంట్ అండర్స్టాండ్. చూడ, యూ కెన్ గో అండ్ వాచ్ దట్. ఓకే, సో అది ఈ ట్రోల్ ఒకటి చూపెట్టి దాన్ని మీ కామెంట్స్ ఏమన్నా చదువుదాం. ఇది 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 దీని గురించే కావచ్చు కంప్లైంట్ అనేది. గంజాయి ముక్క నేను అప్పటి నుంచి చెప్తున్నా, ఇది పెద్ద తులసి చెండు గంజాయి ముక్క నేను తులసి చెండు గంజాయి ముక్క నేను తులసి చెండు గంజాయి ముక్క నేను అప్పటి నుంచి చెప్తున్నా, ఇది పెద్ద లంజ 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 లంజ. మీరు ఎవ్వడినారు ఇది సబ్స్క్రైబర్స్ కి ముందు చెప్పేసుకొని కొట్టాలి. ఎందుకంటే ఆతంకవాదులని సపోర్ట్ ఇస్తూ గంజాయిది మేమే మాట్లాడుతాం. ఢిల్లీలో బ్లాస్ట్ జరిగింది, ఆ బ్లాస్ట్ కారణం సెక్యూరిటీ అంట. ఇంత ఘోరమైన సెక్యూరిటీ ఫెయిల్యూర్ కనిపిస్తుంది. కానీ దీన్ని ఆ కోణంలో సెక్యూరిటీ టైట్ లేదంట. అరే సెక్యూరిటీ టైట్ ఉన్నందుకే దానికన్నా ముందు ఎన్నో బాంబులు పట్టుకోరు, తెలుసా ఆ విషయం? తెలియదు, లంచకథ నెగుతారు. ఏ పోన్రే ఆడపిల్లలే రెస్పెక్ట్ ఇద్దాము, మంచిగా మాట్లాడదాం అంటే ఈ లంజలు, ఈ లంజర్లని పూగా గడ్డపారే దిగాల సక్కయిద్దాం. కోపం దేశానికి వ్యతిరేకంగా వస్తున్నారు, ఒక పార్టీకి వ్యతిరేకంగా పోయి 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 ఒక దేశంతో వ్యతిరేకంగా వస్తారు. దేశాన్ని సర్వే నాశనం చేద్దాం అనుకుంటారు ఈ లంజలు. వీళ్ళని మనం సపోర్ట్ ఇద్దామా? సపరేట్ చేసుకున్నామా? చెప్పండి, ఈ కొజ్జ లంజలని మనం సపరేట్ చేసుకున్నామా? సపోర్ట్ ఇద్దామా? అరే లిటరలీ ఆతంకవాదుల సపోర్ట్ ఇస్తుంది లంజ. అరే నా ముడ్డ, అరే దేశం జోలికి వస్తే అమ్మని తెంగాల, అర్థమైందా? కొజ్జ లంజలని కూడా ఉండదు. వీళ్ళు మా దేశానికి చాలా వ్యతిరేకం వస్తుంది. మరి ఇంత వ్యతిరేకమా? ఒక పార్టీ వ్యతిరేకం పోయి కొజ్జ లంజ లంజలు మీరు అందరు తులసి చెండు. సో అది నేను 1% ఆ పిల్లగానికి 1% అతను చేసిన కామెంట్స్ కి మద్దతు ఇవ్వట్లేదు. ఓకే, సో ఇప్పుడు ఈ బీజేపీ చెప్పేటి అన్ని కరెక్ట్ అయితే 60-70 ఏళ్ళ నుంచి ఎప్పుడో అధికారానికి వచ్చేది. 2014 ఎన్నికల ముందు వాళ్ళు ఇవన్నీ చెప్పలేదు. వాళ్ళు చెప్పింది స్కాములు అన్నారు, ఎన్నెన్నో హామీలు ఇచ్చారు, స్మార్ట్ సిటీలు అన్నారు, అవన్నీ 15 లక్షలు వేస్తామన్నారు, అనేకం. ఓకే, సో వాళ్ళు పొద్దుగాలు వేస్తే ఎన్నికలు రాగానే ఏం చేస్తున్నారు ఏం లేదు అందరికి తెలుసు, మనం పొద్దుగాలు వేస్తే చర్చిస్తున్నాం. ఓకే, కానీ కరెక్టే. ఇప్పుడు వాడికి ఎంత 20 ఏళ్ళు కూడా లేవు, అప్పుడే మీసాలు అన్నీ వచ్చినాయి అంటే 20 ఏళ్ళ లోపలనే ఉన్నాడు పోరగాడు. ఓకే, సో వాడికి ఏంది వాట్సాప్ యూనివర్సిటీ బీజేపీ వాళ్ళు చేసిన ఈ ఇది ఇప్పుడు కాంగ్రెస్ హయాంలో దాడులు జరుగుతున్నాయేమో కాంగ్రెస్ ఫెయిల్యూర్ అంటున్నారు, కాంగ్రెస్ అని రాస్తున్నారు వానికి. మరి బీజేపీలో జరిగినప్పుడు బీజేపీ రెస్పాన్సిబిలిటీ ఉండదా? ఆర్మీ నీ చేయాలి ఉంది, ఇది ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ నీ చేయాలి ఉన్నాయి, సిబిఐ ఈడీలు ఉన్నాయి, రా ఉన్నది, ఎన్ఐఏ ఉంది. ఇవన్నీ కాకుండా నీ ఆర్ఎస్ఎస్ చెడ్డి గ్యాంగ్ ఇంతమంది ఉండగా దేశంలోకి 200 కేజీల ఆర్డీఎక్స్ ఎందుకు వచ్చింది, మరి దాని మీద ఎందుకు విచారణ జరగలేదు, దోషులకు ఎందుకు శిక్షలు పడలేదు అన్నప్పుడు ఎవరు ఫెయిల్యూర్ ఉంటుంది? ఎవడు చర్యలు తీసుకునే స్థానంలో ఉండి కాంగ్రెస్ వాడి వల్ల మనకి దేశంలో దాడులు జరుగుతున్నాయి, వాడి వల్ల రక్షణ లేదు, అది తురుకొల్ల పార్టీ అన్నప్పుడు మరి హిందువుల కోసమే అవతరించిన అవతార పురుషుడు వచ్చినాక ఎందుకు దాడులు జరుగుతున్నాయి? కాంగ్రెస్ ప్రభుత్వం లోపం ఉన్నప్పుడు డెఫినెట్లీ బీజేపీ ప్రభుత్వం లోపం ఉన్నట్టే, సింపుల్. కాబట్టి ఆ స్థాయిలో ఇవన్నీ డైనమిక్స్ అర్థం చేసుకునే స్థాయిలో ఆ బచ్చగాడు ఉన్నాడా? వానికి ఎన్ఐఏ అంటే తెలుసా, వానికి రా అంటే తెలుసా, వానికి ఏ విషయం మీద అవగాహన? వాట్సాప్లో ఎవడో చెత్త బీజేపీ వాడు చెత్త నింపితే ఆర్య బనియానో ఆర్య బ్రాహ్మణుడు ఆ చెత్త నిజం అనుకొని ఈ బీసీలలో ఉన్న కొంత యంగ్ పొరగాన్లు ఇట్లా ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు. దక్షిణాదిలో తక్కువ అవుతున్నారు, ఉత్తరాదిలో ఎక్కువ అవుతున్నారు. వాడు బాపనోడు ఆ బ్రాహ్మణుడు ఆ మతం చుట్టూ వాడు చేసే దోపిడీని, వాడు చేసే హింసని మతం పేరు మీద వాడు కవరప్ చేయాలని ట్రై చేస్తున్నాడు. కానీ వాళ్ళ పర్సంటేజ్ ఎంత ఉన్నది? దక్షిణాదిలో ఏళ్ల మీద లెక్క పెట్టవచ్చు, ఉత్తరాదిలో కొంత ఉన్నది, కొంత ఎడ్డళ్ళు చదువుకోనోళ్ళు అమాయకులు ఎక్కువ ఉన్నారు, దాంతో మతం పిచ్చి ఎక్కువ ఉన్నది, దాంతోపాటు కొంత ఈ ఎలక్షన్ కమిషన్ ద్వారా మోసం చేస్తున్నాడు. కానీ దానికి కూడా ఆ బబుల్ కూడా బస్ట్ కావడానికి ఒక శ్రీలంకలో అయినట్టుగా, ఒక నేపాల్లో అయినట్టుగా, ఒక బంగ్లాదేశ్లో అయినట్టుగా ఆ యొక్క జెన్జీ రెవల్యూషన్స్ ఇంకా అనేక దేశాల్లో అవుతున్నట్టుగా ఆ జెన్జీ రెవల్యూషన్స్ రావడానికి పెద్ద దూరం లేదు. ఎందుకంటే ఆదాయం తగ్గింది, ధరలు పెరిగినాయి, అన్ని రకాల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. సో ప్రజాస్వామ్యం కూని చేయబడుతుంది. ఏ వ్యవస్థ ప్రజాస్వామిక వ్యవస్థ నడవకుండా అయింది. డెఫినెట్లీ అది ఎక్కువ దూరం లేదు. అన్యాయం ఎక్కువ రోజులు జరిగితే దాన్ని సహించకుండా ఉండరు. కాబట్టి ఒక రైతు బీజేపీకి ఓటేస్తలేడు, ఒక కార్మికుడు బీజేపీకి ఓటేస్తలేడు. కాబట్టి ఈ బొచ్చగాడు వాడి తిట్టుకున్నా, తులసి చంద్రుని పొద్దుగాలేసి తిట్టినా, ఈమె వాడు వద్దని చెప్పినా చూస్తాడు చూడడా? తులసి చంద్ ఛానల్ని బీజేపీ రైతు భావజాలం ఉన్నోళ్ళు, బీజేపీ ఐడియాలజీ ఈ పొరగాడు చెప్పిన దాని ప్రకారం బీజేపీ ఐడియాలజీ ఉన్నాడు చూడాడు. వాడు మిగతా వాళ్ళందరూ చూస్తున్నారు కదా.
ఆ పొరగాడు చెప్తే సుడి బంద్ చేస్తారా? ఎస్, సెక్యూరిటీ లోపం ఉంది కాబట్టే నువ్వు దేశ ప్రజల్ని నువ్వు చౌకీదారాన్ని దేశ ప్రజలను లేకపోతున్నావు కాబట్టి నువ్వే చేపిస్తున్నావు కాబట్టి దాడులు జరుగుతున్నాయి. కాంగ్రెస్ ఆయనలో విషయాలను జరిగి దోషులకు శిక్షలు పడ్డట్టు బీజేపీలో ఎందుకు జరుగుతలేవు? పహల్గామ్లకి ఎవడొచ్చిండు, ఎక్కడికి పోయిండు, దేశంలోకి అంత ఈజీగా ఎట్లా రాగలుగుతాడు వాడు అన్ని గన్నులు పట్టుకొని? ఇప్పటివరకు ఎందుకు విచారణ జరగదు? పార్లమెంట్ మీద దాడి జరిగితే ఎందుకు విచారణ జరగదు? డెఫినెట్లీ నువ్వే చేయిస్తున్నావు కాబట్టే విచారణ లేదు. ఆయన యొక్క గవర్నర్ గారు చెప్పినట్టు కాశ్మీర్లో హెలికాప్టర్లు పెడదామంటే వద్దన్నది ఎవరు? ఆ ముందు రోజు అక్కడ సెక్యూరిటీ టవర్ లేకుండా చేసింది ఎవరు? ఎన్నికలు రాగానే నీ ఆయుధాలు ఏంది? హిందువులను చంపాలి. జాతిపిత మహాత్మా గాంధీనే స్వతంత్రం కోసం పోరాడిండు. నువ్వేమో స్వతంత్రంలో పాల్గొనొద్దని హిందువులకు పిలుపునిచ్చిన ఈ సావర్కర్లు, గోల్వాల్కర్లు గాంధీ సుంతి చేయించుకొని గాంధీని చంపి వీధులలో స్వీట్లు వంచుకొని దేశంలో మొదటి తీవ్రవాది. ఇప్పుడు వాడు మీకు ఆదర్శ పురుషుడు. సో మీది అమాయకులు, చదువుకోని వారు ఎడ్డి జనాలు ఉన్నప్పుడు జరుగుతుంది. మీ దాంట్లో ట్రాప్లో పడుతున్న ఇట్లాంటి పిల్లలు ఉన్నారు. సో వాళ్ళని మార్చడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఓకే, కానీ ఇప్పుడు వాడు అట్లా తిట్టుకుంటే వాని వాల్యూవే పోయింది కదా. వాడినే ప్రజలు అసెస్ చేస్తున్నారు కదా. వాడు దేవుడు, ఆ పొరగాడు దేవుడు, వాడు చెప్పిందే కరెక్ట్ అని వాడు నమ్ముతలేడు కదా. ఆ నమ్మేటోళ్ళు వాడి లెక్కనే ఎడ్డి నా కొడుకులు కదా. వాళ్ళ పర్సంటేజ్ ఎంత? 100 మందిలో ఒక సమాజంలో ఉన్న 4 కోట్ల మంది తెలంగాణ ప్రజలు కానీ, 6 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ ప్రజలు, 6, 7, 8 కోట్ల మంది సో ప్రజలు కానీ, దేశంలో 140 కోట్ల మంది లోపల ఆ పొరగాడు చెప్పింది ఎంతమంది చూస్తున్నారు? తులసి చందో ఇంకోరు చెప్పింది ఎంతమంది, వనజ గారు చెప్పింది ఎంతమంది చూస్తున్నారు? అంటే ఆ 1% 0.0 ఏదో పర్సెంటేజ్ వాడు ఏదో రోడ్డు మీద ఒరుకుంటే, ఏనుగు పోతుంటే, ఏవో మొరుగుతుంటే వాటికి నువ్వు అంత వాల్యూ ఇచ్చి ఆ పొరగాని ఇప్పుడు నువ్వు హైలైట్ చేసినావు. నువ్వు రెస్పాండ్ కాకపోతే ఆ పొరగాడు మాట్లాడుతుండే వెళ్ళిపోతుండే, వాడిని ఎవడు పట్టించుకోకపోతుండే. నువ్వు రియాక్ట్ అయ్యి కావడం వల్ల ఆ పొరగానికి నీ యొక్క ఏమంటారు నీ వ్యూవర్స్కి, నీకున్న నెట్వర్క్లో ఉన్న సమాజంకి నువ్వు వాడు ఎవడో తెలియని తెలియజేసినావు. వానికి పబ్లిసిటీ ఇచ్చినావు, వాడిని పెద్దోని చేసి కూర్చొని పెట్టినావు. అరే వాడు కూడా చెప్పింది కరెక్ట్ ఏమో అని ఆలోచించేటట్టు చేసినావు. ఇగ్నోర్. ప్రజలకు తెలుసు కదా ఎవడేందో. నీ ప్లాట్ఫామ్లలో వాడిని ఎక్స్పోజ్ చేసినావు. అందుకే అంటున్నా, కొంచెము ఇది తులసి చంద్రుని నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఏదో చదువుకున్నది కానీ జర్నలిజంలో ఎట్లా ముచ్చట చెప్పాలి, అది రాసుకొని ఎట్లా చూసుకుంటే చదవాలి గది నేర్చుకున్నది కానీ దాని బిగ్గర్ ఇంపాక్ట్ని అనలైజ్ చేయడము, దాన్ని విశ్లేషించి దాని బిగ్గర్ ఇంపాక్ట్ ఆలోచించి దాని బోత్ సైడ్స్ అన్ని సైడ్స్ యొక్క వర్షన్ తీసుకొని, లేదు అంటే ఆమెకు ఏదో స్వార్థ ప్రయత్నం ఉంది, వాస్తవాలు తెలిసినా ఆమె ఒక వన్ సైడ్ వర్షనే చెప్తున్నది, లేదు అంటే ఆమెకు జెన్యున్ గానే అన్ని సైడ్స్ వర్షన్ ని ఇండిపెండెంట్ గా థింక్ చేసే శక్తి లేదు అని అర్థమవుతుంది. సో షీ హాస్ టు ఇంప్రూవ్ హర్. ఇది 4 అవార్డులో రివార్డులో వస్తే నువ్వు గొప్పదాని కావు. ఓకే, ఇన్ఫర్మేషన్ అన్ని సైడ్స్ కోణాల నుంచి తీసుకొని పూర్తిగా ఇండిపెండెంట్గా విశ్లేషించి ప్రజలకు వాస్తవాలను చెప్పే ప్రయత్నం చేస్తే దాన్ని జర్నలిజం అంటారు. నీకు దోచింది నువ్వు చెప్తే అదే జర్నలిజం అంటే ఐ డు నాట్ యాక్సెప్ట్ దట్. ఓకే, నేను జర్నలిజం చేస్తలేను. నేను అన్ని రకాలుగా విశ్లేషించి ఏమంటారు నా అభిప్రాయాన్ని చెప్తున్నా. జర్నలిస్ట్కి అభిప్రాయాన్ని చెప్పే హక్కు ఉండదు. జర్నలిస్ట్కి ముచ్చట చెప్పే హక్కే ఉంటుంది. వాస్తవాన్ని అన్ని సైడ్స్ నుంచి తెలుసుకొని చెప్పే హక్కు ఉంటుంది. విశ్లేషకుడికి నీకు వాడి అభిప్రాయాన్ని చెప్పే హక్కు ఉంటుంది. జర్నలిస్ట్కి ఉంటుంది. ఆడ కుక్క కరిసింది అంటే కరిసిందనే చెప్పాలి. కరిసి ఉండవచ్చు, అది ఇంకోటి ఉండవచ్చు, నువ్వు అయిపోతే చెప్పలేవు. ఆడ ఏం జరిగిందో అదే చెప్పాలి. జర్నలిజం అంటే ప్రజలకు వాస్తవాలు చెప్పడం. విశ్లేషకులు అంటే దాని బిగ్గర్ ఇంపాక్ట్ ఏంది, ఎక్స్ట్రా డేటా తీసుకొని దాన్ని అన్ని రకాల కోణాల నుంచి అనలిటికల్ చేసి ఆ పాసిబిలిటీస్ అన్ని చేసి ఇట్లా అయితే ఇట్లా కావచ్చు, ఇట్లా అయితే ఇట్లా కావచ్చు అనేది మనం పాసిబిలిటీ చెప్తాం ఒక విశ్లేషకుడిగా, రీసెర్చ్ అనలిస్ట్గా, ఓకే, ఒక ప్రోగ్రామర్ అనలిస్ట్గా అట్లా. కానీ చాలా మంది చేసేది విశ్లేషణ చేస్తారు. రాజకీయ విశ్లేషకులు లేకపోతే సామాజిక విశ్లేషకులు రకరకాలు. కానీ జర్నలిస్ట్ అని పేరు పెట్టుకొని అది కూడా ఇండిపెండెంట్ జర్నలిస్ట్ అంటే ముచ్చటని అన్ని కోణాల నుంచి తెలుసుకొని ఉన్నట్టు విత్ డేటా, విత్ ఫ్యాక్ట్స్, విత్ ఆధారము చెప్పాలి. అదర్వైజ్ యూ లూజ్ యువర్ క్రెడిబిలిటీ. సింపుల్. ఓకే, సో అది మిత్రులారా, కీప్ టాకింగ్, మాట్లాడుతూనే ఉంటా. ప్రతి అంశం మీద అవగాహన చేస్తా, అట్లనే మీ తరఫున వాయిస్ ఇస్తా. సో మీ కామెంట్స్ చదువుదాం. సో ఎవరు జంగం
సుందర్ రాజ్ నమస్తే. నమస్తే టు ఆల్ మై బ్రదర్స్, సిస్టర్స్, ఫ్రెండ్స్, ఎవ్రీవన్. ఓకే, సో ఎవరు నమస్తే బ్రదర్ జార్జ్ మధ్యల బ్రదర్. ఓకే, ఎవరు బ్రదర్? రాజేష్ మామిడిపల్లి. అందరూ పర్ఫెక్ట్గా ఉండాలి, ఏ విషయంలో తప్పు చేయొద్దు అని అనుకుంటారు బ్రదర్. సమాజం ఎంత గొప్పవాడికైనా, ఎంత చెడ్డవాడికైనా, ఎంత డబ్బున్న వాడికైనా, మనిషి ఎవరికైనా ఏదో ఒక బలహీనత ఉంటుంది కదా. అన్నీ పర్ఫెక్ట్గా ఉండాలని ఎందుకు అనుకుంటారు సమాజం? నాకు అర్థం కాదు, నాకు కూడా అర్థం కాదు బ్రదర్. ఇప్పుడు ఒక వ్యక్తి పాపులర్ అయిండు, సెలబ్రిటీ అయిండు. ఓకే, అంటే అర్థం ఏంది? చిరంజీవి పాపులర్ అయిండు, లేకపోతే పవన్ కళ్యాణ్ అయిండు, ఇంకో ఆయన అయిండు. ఓకే, తులసి చందు అయింది, సంబడి. ఓకే, సచిన్ టెండూల్కర్ అయిండు. ఎందుకు అయిండ్రు? లేకపోతే మోడీ అయిండు, రాహుల్ గాంధీ అయిండు, ఇంకా సంబడి పేర్లు చెప్పుకుంటూ పోతే ఇట్ నెవర్ ఎండ్స్. ఓకే, సో ఎందుకు అయినరు వాళ్ళు? ఇప్పుడు ఎంఎస్ సుబ్బులక్ష్మి గారు పాపులర్ అయ్యారు. ఎందుకు అయినరు? ఏఆర్ రెహమాన్ గారు పాపులర్ అయ్యారు. బికాస్ దే ఆర్ గుడ్ ఎట్ సంథింగ్. ఏదో ఒక విషయంలో వాళ్ళు పర్ఫెక్ట్ ఉన్నారు. వాళ్ళ ద్వారా సమాజానికి ఏదైనా యూజ్ అవుతుంది, లేకపోతే వాళ్ళ ద్వారా యూజే అవుతుంది. యూజ్ అంటే ఇన్ఫర్మేషన్ ద్వారా యూజ్ కావచ్చు, వాళ్ళు చేసే డాన్స్ ఎంటర్టైన్మెంట్ ద్వారా యూజ్ కావచ్చు. ఏదో రకంగా మనకి ఆహ్లాదాన్నో, సమాచారాన్నో, మన జీవితం డే టు డే లైఫ్లో వాళ్ళ వల్ల మనకి ఎంతో కొంత పాజిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది. అందువల్ల వాళ్ళు పాపులర్ అవుతున్నారు. నయనానందం కావచ్చు, శ్రవణానందం కావచ్చు, లేకపోతే మనసుకి ఆహ్లాదం కావచ్చు, కారణం కావచ్చు. లేదు అంటే మన జీవితంలో డే టు డే యూజ్ కావడానికి ఏదైనా మనకు తెలియని ఇన్ఫర్మేషన్ కావచ్చు. సింపుల్. సో కాబట్టి దే బికేమ్ సెలబ్రిటీ. అంటే బికాస్ దే ఆర్ గుడ్ ఎట్, చిరంజీవి గారు గుడ్ ఎట్ డాన్స్, కాబట్టి ఆ డాన్స్ ద్వారా మనకి వినోదాన్ని ఇచ్చారు కాబట్టి ఆయన పాపులర్ అయ్యాడు, సెలబ్రిటీ అయ్యాడు. సేమ్ థింగ్ విత్ ఇప్పుడు అన్ని చెప్పిన పేరు. సో అంటే అర్థమైంది, జస్ట్ బికాస్ హీ బికేమ్ పాపులర్, జస్ట్ బికాస్ హీ బికేమ్ సెలబ్రిటీ, ఆయన ఒక మంచి సెలబ్రిటీ అయింది కాబట్టి. ఇక చిరంజీవి అంటే ఐడియల్, పర్ఫెక్ట్, అన్ని మిగతా డాన్స్ కాకుండా మిగతా అన్ని విషయాల్లో కూడా ఆయన ఏం చేసినా కరెక్టు, లేకపోతే ఆయన కరెక్ట్ అట్లనే ఉండాలి అని మనం ఆశించడం మన మూర్ఖత్వం. కానీ సమాజం ఏం ఆలోచిస్తుంది అంటే, వాడు సెలబ్రిటీ అయిండు, వాడు పాపులర్ అయిండంటే వాడికి కడుపు నొప్పి రాదు, వాడికి ఫీలింగ్స్ ఉండవి, వాడికి ఎమోషన్స్ ఉండవి, వాడికి ఇంకో సెల్ఫిష్ మోటివ్స్ ఉండయి, లేకపోతే వానికి ఉండే డ్రాబ్యాక్స్ వానికి ఉండయి. వాడు తాగాడు, వాడు సిగరెట్ తాగాడు, వాడు మందు తాగాడు, వాడు ఈ యొక్క అమ్మాయితోటి ఎవరితోటి ఏం చేయడు. ఇవన్నీ ఆశించుకోవడం మూర్ఖత్వం అవుతుంది. అది రియాలిటీలో సాధ్యం కాదు. ప్రతి ఒక్కడికి కానీ, ప్రతి స్త్రీ కానీ, పురుషుడికి కానీ ఏదో ఒక బలహీనత ఉంటుంది. వీ హ్యావ్ టు అక్సెప్ట్ దట్, అంతే. సావిత్రి గారు ఆమె తెర మీద ఆమె నటన, ఆమె ఎక్స్ప్రెషన్స్, ఎస్ వీఆర్ ఫ్యాన్ ఫర్ హర్. కానీ దట్ డస్ నాట్ మీన్ ఒక పెళ్ళైన ఎందుకు చేసుకున్నది, లేకపోతే ఆమె ఎందుకు తాగుడుకు బానిసైంది, ఆమె కోపం ఎందుకు కంట్రోల్ లేదు, లేకపోతే వాడెవడో మొగోడు వేరే ఆమెతో అఫైర్ పెట్టుకుని నీ జీవితాన్ని ఎందుకు సంకనాకించుకున్నావు, అంటే నువ్వు ఆ యొక్క టఫ్ సిచ్యువేషన్ ఎందుకు హ్యాండిల్ చేసుకోలేకపోయినావు, వచ్చిన పైసల్ని ఎందుకు నువ్వు ఫ్యూచర్కి దాచిపెట్టుకోకుండా విచ్చలవిడిగా అది ఫ్యూచర్ గురించి ఆలోచించకుండా ఎందుకు పాడు చేసుకున్నావు. ఇవన్నీ ఆమె బలహీనతలే కదా, రైట్? సో అవును బ్రదర్, అది సమాజము పాపులర్ అయిన అంటే వీ ఎక్స్పెక్ట్ దెమ్ టు బి పర్ఫెక్ట్ ఇన్ ఎవ్రీథింగ్. నో. రెండోది, ఇక మన ఈ టాపిక్లో మాత్రం ట్రోల్స్ అనేది అది నీకు ఫిజికల్గా థ్రెట్ చేయనంత వరకు, ఫిజికల్గా అటాక్ చేయనంత వరకు, భౌతికంగా నిన్ను దాడులు చేయనంత వరకు, ఓకే, ఫిజికల్గా నీకు యాసిడ్ పోస్తాము, చంపేస్తామని బెదిరించినంత వరకు, నీ చుట్టుపక్కల నువ్వు చేసే పనులు ఆపేసి నీ కెమెరాలు గుంజుకొని నీ ఇంటికి వచ్చి నీ ఇంటి చుట్టూ తిరిగి స్టాకింగ్ చేసి నిన్ను ఇబ్బంది పెట్టి నీ పని నేను చేసుకోకుండా చేస్తే, ఒకవేళ సెక్స్ గురించి అడిగితే నువ్వు నో చెప్పి 4 సార్లు చెప్పినా కూడా వాడు ఇంకా ఇబ్బంది పెడితే, నాకు ఇంట్రెస్ట్ లేదన్నా కూడా నేను ఇంకా ఇబ్బంది పెట్టి నాకు కంపల్సరీ నీ ఎంటికాల తిరిగి నేను ఇబ్బంది పెడితే, దెన్ యూ కెన్ ఆల్రెడీ చట్టాలు ఉన్నాయి, దానికి చట్ట ప్రకారం శిక్షించవచ్చు. అంతేగాని నువ్వు చెప్పిన దానికి వాడి మంచి భాషలను, బూతు భాషలను వాడు ఏదో కామెంట్ పెట్టుకుంటే, నీకు ఎట్లయితే చెప్పుకునే స్వేచ్ఛ ఉందో వాడికి కూడా తిట్టుకునేదో చెప్పుకునేదో స్వేచ్ఛ ఉంది. ఆ స్వేచ్ఛను తీసేయకూడదు. సింపుల్.